Hi guys, welcome to LTX classes UPSC. I'm your Manish Patwada, your Hindu Analysis Current Affairs Educator. సో అందరూ హ్యాపీగా ఉన్నారు, బాగున్నారని ఆశిస్తున్నాను. రేపటి నుంచి మన ఏదైతే అనాలిసిస్ ఉందో రేపటి నుంచి లైవ్ స్టార్ట్ అయిపోతుంది. సారీ ఫర్ ద ఇన్కన్వీనియన్స్ దీస్ ఆల్ డేస్. సో మన అనాలిసిస్ని స్టార్ట్ చేద్దాం. హాయ్ గైస్, మీ గురించి యూపీఎస్సీ ప్రిలిమ్స్ 2026 అవర్ అంబిషియస్ క్రాష్ కోర్స్ లాంచ్ చేయబోతున్నాం. ఇందులో ప్రతి సబ్జెక్ట్కి మీకు ర్యాపిడ్ రివిజన్ క్లాసెస్ ఉంటాయి. మీకు నచ్చే మీరు మెచ్చే టాప్ ఫ్యాకల్టీ చేత రివిజన్ క్లాసెస్ ఉంటాయి. సెకండ్, ప్రిలిమ్స్ టెస్ట్ సిరీస్ విత్ వీడియో ఎక్స్ప్లెనేషన్. ఏవైతే మీకు టెస్ట్ సిరీస్ ఇవన్నీ ఉంటాయో ఇవన్నీ కూడా ఫ్యాకల్టీ చేత మీకు వీడియో ఎక్స్ప్లెనేషన్స్ ఉంటాయి. థర్డ్, కరెంట్ అఫైర్స్ రివిజన్ క్లాసెస్. ఏదైతే మన ప్రిలిమ్స్ 365 ఉంటుందో ఈ 1 year వచ్చే కరెంట్ అఫైర్స్ సబ్జెక్ట్ వైజ్ అన్నీ కూడా మీకు కరెంట్ అఫైర్స్ రివిజన్ క్లాసెస్లో దొరుకుతాయి. అండ్ ఇంకా బెనిఫిట్ ఏంటంటే మీకు లాస్ట్ 10 years ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా మీకు వీడియో ఎక్స్ప్లెనేషన్స్ ఇవ్వబోతున్నాం అనమాట. సో దీనివల్ల మీకు యూపీఎస్సీలో క్వశ్చన్స్ ఎట్లా వస్తున్నాయి, ట్రెండ్ ఎట్లా వస్తుంది, ఎందుకంటే మీకు ఫ్యాకల్టీ చెప్తారు కాబట్టి, ఫ్యాకల్టీ ఇంటర్వ్యూ వరకు మెయిన్స్ వరకు వెళ్ళి ఉంటారు కాబట్టి వాళ్ళకి తెలుసు యూపీఎస్సీలో క్వశ్చన్స్ ఎట్లా ఉంటాయి. వాళ్ళు మీకు ఫ్యూచర్ కూడా ప్రెడిక్ట్ చేయగలరు. సో ఈ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ కూడా మీరు ఏ సబ్జెక్ట్ ఎంతవరకు చదవాలి అనేది చెప్పడానికి ట్రై చేస్తుంది. అండ్ లాస్ట్, అవర్ యూఎస్పీ ఫర్ దిస్ ఇయర్ ఇస్ ప్రిలిమ్స్ హ్యాక్ సిరీస్. ఇది మన సమ్యక్ సార్, నా బెస్ట్ ఫ్రెండ్, నా చిన్నప్పటి నుంచి నా ఫ్రెండ్ సమ్యక్ సార్ క్లాస్ తీసుకోబోతున్నారు. సమ్యక్ సార్ అతను ఇప్పటికే మ్యాపింగ్ సిరీస్ పెడుతున్నాం జోగ్రఫీ. అతను ఇప్పటి వరకు మన ఆంధ్ర లోపల ఏ ఇన్స్టిట్యూట్లో లోపల లేని ఒక హ్యాక్ సిరీస్ తీసుకుని రాబోతున్నారు. ఏంటి ఈ హ్యాక్ సిరీస్ అంటే, మీ అందరికీ కూడా చాలామంది నేను కామెంట్స్ చూస్తున్నాం, మాకు 80 వస్తున్నాయి సార్, అట్ లాస్ట్ 10 marks వల్ల మాకు ఎగ్జామ్ పోతుంది, లాస్ట్ 5 marks మాకు ఎగ్జామ్ పోతుంది అంటున్నారు. ఆ డిఫరెన్స్ వల్ల మాకు ఎగ్జామ్ పోతుంది అనే వాళ్ళకి ఈ హ్యాక్ సిరీస్ అనేది ఒక గేమ్ చేంజర్. ఈ హ్యాక్ సిరీస్ లోపల సమ్యక్ సార్ మీకు ప్రతిదీ కూడా చాలా ఇన్డెప్త్గా డీల్ చేయబోతున్నారు. మీకు చాలా అంటే చాలా హెల్ప్ అవబోతుంది. క్వశ్చన్ని ఎలా హ్యాండిల్ చేయాలి, ఎగ్జామ్ ప్రెజర్ లోపల క్వశ్చన్స్ని ఎలా హ్యాండిల్ చేయాలో డీల్ చేయబోతారు. రేపు అది డెమో ఇస్తారు, చూడండి, మీ అందరికీ నచ్చుద్ది. ఐ హోప్ యూ విల్ ఆల్ లైక్ ద కోర్స్. సో దీని ఫీజు 15,000 అనుకున్నాం, బట్ 12,000కే పెట్టున్నాం. లైవ్ క్లాసెస్ అనేవి 1st Jan నుంచి స్టార్ట్ అవబోతున్నాయి. మీకు ఏం తెలుసుకోవాలని యూ కెన్ కాంటాక్ట్ దిస్ నెంబర్ 7893899553. ఈ నెంబర్ కాంటాక్ట్ చేయండి. భారతీ మ్యామ్ ఉంటారు హెల్ప్ డెస్క్లో. షీ విల్ గైడ్ యూ త్రూ ద కోర్స్ అనమాట. లేదంటే ఎల్టీ క్లాసెస్ యాప్ ఎట్లానో ఉందో అందులో కూడా మీరు పర్చేస్ చేసుకోవచ్చు. సో ఎనీథింగ్ ఈజ్ ఫైన్. సో ఐ హోప్ మీ అందరూ కూడా ఈ యొక్క ఆపర్చునిటీని యూటిలైజ్ చేసుకుంటారు. ఈ ఆపర్చునిటీని యూటిలైజ్ చేసుకొని మీ యొక్క ప్రిలిమ్స్ని ఎలాగైనా క్రాక్ చేసేటట్టు చూసుకోండి. అండ్ నెక్స్ట్, బ్లాక్ బస్టర్ ఇయర్ ఎండ్ ఆఫర్. మీ ఇయర్ని ఒక బ్లాక్ బస్టర్ ఇయర్గా ఎండ్ చేయడానికి ఇది ఒక మంచి ఆఫర్ అనమాట. ఎవరెవరైతే ఎల్టీఎక్స్ క్లాసెస్లో కోర్సెస్ యొక్క ప్రైస్ డ్రాప్ అయితే కొనుక్కుందాం, పర్చేస్ చేసుకుందాం అని ఫీల్ అవుతున్నారో మీ అందరి కోసం బ్లాక్ బస్టర్ ఇయర్ ఎండ్ ఆఫర్ అనేది మన ఎల్టీఎక్స్ క్లాసెస్ తీసుకొస్తుంది. ఈ బ్లాక్ బస్టర్ ఇయర్ ఎండ్ ఆఫర్లో ప్రత్యేకత ఏంటంటే ఎల్టీఎక్స్లో దొరికే ప్రతి కోర్స్, ఈ కోర్స్ ఆ కోర్స్ అని కాదు, ప్రతి కోర్స్ 45 రూపీస్ నుంచి 80,000 రూపీస్ వరకు మీకు ఏ కోర్స్ దొరికినా సరే అన్ని కోర్సెస్ మీద కూడా మీకు 20% ఆఫర్ అందజేయబడుతుంది అనమాట. దిస్ ఈస్ ద బిగ్గెస్ట్ ఫ్లెక్స్ వీఆర్ గివింగ్. బట్ ఇక్కడ ఉండే టర్మ్స్ అండ్ కండిషన్స్ ఏంటంటే సింగిల్ పేమెంట్ అనేది ఎట్లా చేయాలి, సింగిల్ పేమెంట్ చేయాలి. మీరు ఈఎంఐ ఆప్షన్ ద్వారా కడదామంటే అవ్వదు. మన ఎల్టీఎక్స్ క్లాసెస్లో ఈఎంఐ ఆప్షన్ కూడా ఉంది, స్టూడెంట్ ఫ్రెండ్లీ. బట్ ఈ ఒక్క బ్లాక్ బస్టర్ ఇయర్ ఎండ్ ఆఫర్కి మాత్రం మీరు సింగిల్ పేమెంట్ లోపల మీ యొక్క పేమెంట్ని చేయాలి. అండ్ సెకండ్ థింగ్, ఎవరెవరైతే ముందుగా ఎల్టీఎక్స్ క్లాసెస్లో కోర్సెస్ తీసుకున్నారో ఈఎంఐ ఆప్షన్ ద్వారా పే చేస్తున్నారో మీరు రిమైనింగ్ అమౌంట్ కనుక మీరు కట్టేస్తే ఒకే పేమెంట్ లోపల మీరు కూడా ఈ 20% ఆఫర్ అనేది అవైల్ చేసుకోవచ్చు. సో ఇద్దరికి, పాత ఆస్పిరెంట్స్కి కొత్త ఆస్పిరెంట్స్, ఎల్టీఎక్స్ అనేది అందరినీ ఈక్వల్గా చూస్తుంది కాబట్టి ఇది అందరికీ బెనిఫిట్ అనమాట. సో ఆఫర్ అనేది ఓన్లీ 31st December వరకు. ఇంకా ఈ మంత్లో 15 days ఉన్నాయి. ఎవరెవరైతే కోర్సెస్ తీసుకుందాం అనుకుంటున్నారో ఈ 15 daysని యూటిలైజ్ చేసుకోండి.
యూటిలైజ్ చేసుకొని కోర్సెస్ని తీసుకోండి. మీకు ఏం తెలుసుకోవాలన్నా సరే యూ కెన్ కాంటాక్ట్ దిస్ నెంబర్ 7893899553. ఈ నెంబర్ కాంటాక్ట్ చేయండి. లేదా యూ హ్యావ్ ఎల్టెక్స్ క్లాసెస్ యాప్లో అక్కడ మీరు కోర్సెస్ని పర్చేస్ చేసుకోవచ్చు. లెట్స్ స్టార్ట్ అవర్ అనాలిసిస్. ఇవాళ మనం 8 టాపిక్స్ డిస్కస్ చేయబోతున్నాం. ఫస్ట్ ఒమాన్ విజిట్. ఫస్ట్ దేని గురించి, ఇవాళ ఇండెక్స్ పేజ్ లేదు, సారీ. దానివల్ల ఒమాన్ విజిట్ ఈజ్ మోర్ దెన్ అ రొటీన్ డిప్లొమాటిక్ ట్రిప్. రీసెంట్గా నరేంద్ర మోడీ గారు ఒమాన్ వెళ్ళారు. సో ఒమాన్ విజిట్ గురించి చూడబోతున్నాం. నెక్స్ట్ సెకండ్ ఆర్టికల్ వీఆర్ గోయింగ్ టు డిస్కస్ అబౌట్ ఏ బ్రాడ్ బేస్డ్ డెవలప్మెంటల్ మోడల్. సో తమిళనాడు మోడల్ గురించి మనం డిస్కస్ చేయబోతున్నాం. ఇట్స్ గోయింగ్ టు బి వెరీ గుడ్ ఆర్టికల్. సో మన డెవలప్మెంటల్ మోడల్స్ వచ్చినప్పుడు కొన్ని స్టేట్స్ని, వీఆర్ లివింగ్ ఇన్ ఎ కాంపిటేటివ్ అండ్ కోఆపరేటివ్ ఫెడరలిజం కాబట్టి కొన్ని స్టేట్స్ని కోట్ చేయాలి. థర్డ్ శాంతి బిల్. శాంతి బిల్ దేని గురించి అంటే న్యూక్లియర్ పవర్ ప్లాంట్స్ లోపలికి ప్రైవేట్ సెక్టర్ పార్టిసిపేషన్ కూడా. సో అది థర్డ్ ఆర్టికల్. ఫోర్త్ ఆర్టికల్ డిమాండ్ లెడ్ జాబ్ స్కీమ్ టు టర్న్ సప్లై డ్రివెన్. మన మన్రేగా స్కీమ్ ఏదైతే ఉందో దాని పేరు మారిస్తాం. వికసిత్ భారత్ గ్యారంటీ ఫర్ రోజ్గార్ అండ్ ఆజీవికా మిషన్ అనే బిల్ ఏదైతే ఉందో అది ఇప్పుడు మన మన్రేగాని రీప్లేస్ చేయబోతుంది. సో దాని గురించి డిస్కస్ చేయబోతున్నాం. నెక్స్ట్ డస్ ఇండియా నీడ్ టు అప్గ్రేడ్ ఇట్స్ బయోసెక్యూరిటీ మెజర్స్. సో మనం ఏదైతే జెనెటిక్ మోడిఫికేషన్, బయోటెక్నాలజీ అన్నీ వస్తున్నాయి కదా, వాటితో రిస్క్స్ కూడా అసోసియేట్ అయ్యి ఉంటాయి అనమాట. సో దానికి సేఫ్టీ గురించి మాట్లాడబోయే ఆర్టికల్ నెక్స్ట్ ఆర్టికల్ అనమాట. నెక్స్ట్ సెంట్రల్ గవర్నమెంట్ టు సెండ్ న్యూ హైయర్ ఎడ్యుకేషన్ బిల్ టు జాయింట్ పార్లమెంటరీ కమిటీ. సో హైయర్ ఎడ్యుకేషన్ సంబంధించి మన దగ్గర ఇండియా లోపల ఫ్రాగ్మెంటెడ్గా ఉందన్నమాట ల్యాండ్స్కేప్. దాన్ని అన్నింటినీ కలిపి ఒకే బిల్, హైయర్ ఎడ్యుకేషన్ సంబంధించి ఒకే బిల్ కింద చేద్దాం అనుకుంటున్నాం. ఆ బిల్లుని మనం జాయింట్ పార్లమెంటరీ కమిటీకి పంపించాం. సో అందులో ఉండే కొన్ని రికమెండేషన్స్ మనం చూసుకుందాం. నెక్స్ట్ ట్రేడ్ డెఫిసిట్ ఫాల్స్ టు $66 billion ఇన్ నవంబర్ డ్యూ టు మర్చండైజ్ ఎక్స్పోర్ట్స్ గ్రోత్. సో ఇది బ్యాలెన్స్ ఆఫ్ పేమెంట్స్ గురించి మాట్లాడుతుంది. ఈ ఆర్టికల్ మనం డిస్కస్ చేయబోతున్నాం. నెక్స్ట్ తిరుపు రన్ కుండ్రం రో. సో ఇది ఏదైతే ఇక్కడ మీరు చూస్తున్నారో ఇమేజ్ లోపల దీనికి సంబంధించి అనమాట. జైన్స్ దా, హిందూస్ దా ఏంటి దాని గురించి మనం డిస్కస్ చేయబోతున్నాం. దీస్ ఆల్ ఆర్టికల్స్ వీఆర్ గోయింగ్ టు డిస్కస్ ఫ్రమ్ ద పర్స్పెక్టివ్ ఆఫ్ యూపీఎస్సీ. సో చెప్తున్నా కదా, హిందూ అనాలిసిస్ని సైంటిఫిక్గా మీ గురించి తీసుకురావడానికి ఐఎమ్ కీపింగ్ మై 100% ఎఫర్ట్. మై వాయిస్ ఈస్ కమింగ్ బ్యాక్. నా వాయిస్ మళ్ళీ బ్యాక్ వస్తుంది. ఐఎమ్ వెరీ హ్యాపీ విత్ ఇట్. సో ఎవరెవరైతే నాకు ఈ వెల్ విషింగ్ మెసేజెస్ ఇవన్నీ పెట్టారో థ్యాంక్ యూ వెరీ మచ్. రేపటి నుంచి లైవ్ వచ్చేస్తున్నాను. రేపటి నుంచి దుమ్ములేపేద్దాం. ఓకే, ఫస్ట్ ఒమాన్ విజిట్ ఈజ్ మోర్ దెన్ ఎ రొటీన్ డిప్లొమాటిక్ ట్రిప్. సో అక్కడ దేని గురించి మాట్లాడుతున్నాడు? ఒమాన్ గురించి మాట్లాడుతున్నాడు కాబట్టి లెట్స్ సీ లొకేషన్. ఒమాన్. సో ఒమాన్ చూసారు కదా ఎక్కడ ఉందో. ఇది మన ఇండియా అయితే ఇది అరేబియన్ సీ. ఇక్కడ ఉండేదాన్ని ఏమంటామంటే ఒమాన్ అంటాం. ఇక్కడ ఉండేదాన్ని ఏమంటామంటే ఒమాన్. చూసారు కదా ఇండియన్ ఓషన్. ఇక్కడ ఇండియన్ ఓషన్ నుంచి అరేబియన్ సీ నుంచి వెస్ట్ ఏషియా కనెక్ట్ చేయడానికి ఇది ఒక కారిడార్ కింద యాక్ట్ చేస్తుంది అనమాట ఒమాన్. సో ఒమాన్ క్యాపిటల్ ఏంటి? మస్కట్. సో ఇది మీ అందరికీ తెలిసి ఉంటుంది. ఇది రెడ్ సీ అంటాము, ఇది గల్ఫ్ ఆఫ్ ఏడన్. ఈ రెండింటిని కలిపేది ఏంటిది? ఇదే స్ట్రైట్. దీన్ని ఏ స్ట్రైట్ అంటాం? ఈ స్ట్రైట్కి ఒక పేరు ఉంటుంది. ఏంటది? రెడ్ సీని మన అరేబియన్ సీకి కలిపే స్ట్రైట్ పేరు ఏంటో, గల్ఫ్ ఆఫ్ ఏడెన్కి కలిపే స్ట్రైట్ ఏంటో మీరు చెప్పండి. సో ఈ గల్ఫ్ ఆఫ్ ఒమాన్ ఏదైతే ఉందో మనకి వెస్ట్ ఏషియా కలపడానికి హెల్ప్ చేస్తుంది అనమాట. సో లొకేషన్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. చూసారు కదా ఒమాన్ ఏ కంట్రీస్ సైడ్ చేస్తున్నాయి? ఒకవైపు యూఏఈ, ఇంకొక వైపు యమన్, ఇంకొక వైపు సౌదీ అరేబియా. యూఏఈ, సౌదీ అరేబియాతో మనకు మంచి రిలేషన్షిప్స్ ఉన్నాయి. యమన్ లోపల హౌతీస్ ఉంటారు, ఎక్కువ రెడ్ సీలో అటాక్ చేస్తుంటారు ఈ ఆర్గనైజేషన్. సో అన్ని పర్స్పెక్టివ్స్లో ఇది అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట. సో ఒమాన్ యొక్క లొకేషన్ చూసాం కదా. లెట్స్ డైవ్ ఇన్ టు ద ఆర్టికల్. The Oman visit is more than a routine diplomatic trip. సో మన నరేంద్ర మోడీ ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా ఎవరైతే ఉన్నారో అతను రీసెంట్గా ఏదైతే ఒమాన్ వెళ్ళారో ఇట్స్ నాట్ ఏ రొటీన్ ట్రిప్ అనమాట. నార్మల్గా వేరే కంట్రీస్కి హెడ్స్ ఆఫ్ స్టేట్స్ వెళ్తారు కదా, ఇట్స్ నాట్ ఏ రొటీన్ డిప్లొమాటిక్ ట్రిప్. సో అందులోపల ఇంకా సిగ్నిఫికెన్స్ ఉందంటున్నారు. సిగ్నిఫికెన్స్ ఉందంటే అర్థం ఏంటి? దాంట్లోపల ఇంకా ఎక్కువగా వేరే ఇష్యూస్ లైక్ డిఫెన్స్ కానీ లేకపోతే ఇన్వెస్ట్మెంట్ కానీ ట్రేడ్ కానీ అన్నీ కూడా డిస్కస్ చేసి ఉంటారు. సో దాని గురించి ఆర్టికల్ మాట్లాడుతుంది.
ద ఆర్టికల్ అనలైజెస్ ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీస్ విజిట్ టు ఒమాన్ ఇన్ డిసెంబర్. సో డిసెంబర్ లోపల ఒమాన్ గారు వెళ్ళారు కదా, దాన్ని విజిట్ని అనలైజ్ చేస్తుంది అనమాట. ఇట్ హైలైట్స్ హౌ ద ట్రిప్ గోస్ బియాండ్ సింబాలిజం. ఈ ట్రిప్ అనేది సింబాలిజం దాటి ఏమేమి అడ్రస్ చేస్తుందంటే స్ట్రాటజిక్. ఫస్ట్ ఒక పదం మాట్లాడాడు, స్ట్రాటజిక్ అంటే హౌ బోత్ కంట్రీస్ ఆర్ ఇంపార్టెంట్ టు ఈచ్ అదర్ ఇన్ ద పర్స్పెక్టివ్ ఆఫ్ డిఫెన్స్ అనమాట. బేసికలీ ఏదైనా ఒక గొడవ అయినప్పుడు కానీ, లేకపోతే మనకి ట్రేడ్కి సంబంధించి కానీ, మన ఇండియా యొక్క స్టెబిలిటీకి సంబంధించి కానీ ఇద్దరికిద్దరు ఎంత ఇంపార్టెంట్. సో స్ట్రాటజికల్లీ, ఎకనామికల్లీ ఒమాన్కి ఇండియాకి రిలేషన్షిప్ ఎకనామికల్లీ అంత ఇంపార్టెంట్. నెక్స్ట్ సెక్యూరిటీ, ఇద్దరికి ఇండియన్ ఓషన్లో కొన్ని కామన్ ప్రాబ్లమ్స్ ఉంటాయి, దానికి సంబంధించి. అండ్ కనెక్టివిటీ, మిడిల్ ఈస్ట్కి కనెక్ట్ చేయడానికి ఇది చాలా హెల్ప్ అవుతుంది. మన ఏదైతే వెస్ట్ ఏషియా ఉందో వెస్ట్ ఏషియా కనెక్ట్ చేయడానికి చాలా హెల్ప్ అవుతుంది. కాబట్టి ఈ ప్రయారిటీస్ని, ఎందుకంటే రీసెంట్గా ఇన్సెక్యూరిటీస్ చెప్పే కదా, ఒమాన్ పక్కన ఎవరున్నారు, యమన్ ఉన్నారు. యమన్ లోపల ఎవరు ఉంటారు, హౌతీస్. చాలా ఇంపార్టెంట్, ఈ బ్యాక్గ్రౌండ్స్ ఏవి కూడా ఆర్టికల్స్ రాయరు. ఈ హౌతీస్ ఎవరైతే ఉన్నారో రెడ్ సీ లోపల అటాక్ చేస్తున్నారు. వీళ్ళు అటాక్ చేయడం వల్ల ప్రాబ్లం ఏంటంటే, మన ఇండియా యొక్క మ్యాక్సిమం ట్రేడ్ అనేది రెడ్ సీ ద్వారానే అవుతుంటుంది, మెడిటేరియన్ త్రూ. సో ఈ హౌతీస్ అటాక్ చేయడం వల్ల మనం ఏదైతే ఆయిల్ ఇవన్నీ తెచ్చుకుంటున్నామో మన ట్రేడ్ చాలా ఇబ్బంది అయిపోతుంది అనమాట. నెక్స్ట్ ఇజ్రాయెల్ హమాస్ కాన్ఫ్లిక్ట్ అవుతుంది. ఎవరికి, ఇజ్రాయెల్కి హమాస్కి. ఈ హౌతీస్ అనేవాళ్ళు హమాస్కి సపోర్టింగ్ అనమాట. సో ఇంటర్నేషనల్ రిలేషన్స్ అనేవి ఒకరికొకటి లిమిట్ అనమాట, లింక్ అయిపోయి ఉంటాయి. సో అక్కడ యమన్కి పక్కన ఉన్న కంట్రీ ఒమాన్ కాబట్టి మన ఇద్దరి రిలేషన్షిప్ అనేది చాలా మ్యాటర్ అవుతుంది. సో చూడండి, ఒమాన్ యాజ్ ఎ ట్రస్టెడ్ అండ్ బ్యాలెన్సింగ్ పార్ట్నర్. ఒమాన్ ఏమన్నాం మనం, ట్రస్టెడ్ అండ్ బ్యాలెన్సింగ్ పార్ట్నర్. ఎందుకు, ఒమాన్ వాజ్ హిస్టారికల్లీ ప్లేడ్ ఎ మోడరేటింగ్ అండ్ న్యూట్రల్ రోల్ ఇన్ వెస్ట్ ఏషియా. సో ఒమాన్ అనేది ఏ రోల్ ప్లే చేసిందంట, మోడరేటింగ్ అండ్ న్యూట్రల్ రోల్ ప్లే చేసిందంట. సో నార్మల్గా వెస్ట్ ఏషియా లోపల కంట్రీస్ ఎవరెవరు ఉంటారు, సౌదీ అరేబియా, కువైట్, బహరీన్, ఖతర్, యుఏఈ, ఇంకా యమన్, ఒమాన్, ఈ అన్ని కంట్రీస్ ఉంటాయి. ఈ అన్ని కంట్రీస్ లోపల కూడా ఈ సౌదీ అరేబియా ఒక కంట్రీ వెబ్సైట్ తీసుకోవచ్చు, మన ఖతర్ ఎవరైతే ఉన్నారో, మన కువైట్ ఒక సైడ్ తీసుకోవచ్చు, బహరీన్ ఒక కంట్రీ సైడ్ తీసుకోవచ్చు, ఖతర్ ఒక కంట్రీ సైడ్ తీసుకోవచ్చు, యూఏఈ ఒక కంట్రీ సైడ్ తీసుకోవచ్చు, యమాన్ ఒక కంట్రీ సైడ్ తీసుకోవచ్చు. బట్ ఒమాన్ అనేది ఏ పవర్ బ్లాక్ కూడా సైడ్ తీసుకోకుండా ఎప్పుడు కూడా ఏ రోల్ ప్లే చేసిందంట, న్యూట్రల్ అండ్ బ్యాలెన్సింగ్ రోల్ ప్లే చేసిందంట. అది చాలా అంటే చాలా ఇంపార్టెంట్. ఇట్ మెయింటైన్స్ డిప్లొమాటిక్ ఛానల్స్ విత్ ఆల్ రీజనల్ యాక్టర్స్. చెప్తున్నాం కదా, మీరు కొన్ని మూవీస్ చూస్తుంటారు అనమాట, ఒక క్యారెక్టర్ ఉంటుంది, ఆ క్యారెక్టర్కి విలన్ గ్రూప్స్ ఇద్దరు గ్రూప్స్ ఉంటారు, ఒకవైపు హీరో గ్రూప్, ఒకవైపు విలన్ గ్రూప్. ఒక క్యారెక్టర్, మిడిల్ క్యారెక్టర్ ఉంటాడు, వాడికి హీరో గ్రూప్తోనే రిలేషన్ బాగానే ఉంటుంది, విలన్ గ్రూప్తోనే రిలేషన్ చాలా ఉంటుంది. సో అలాగా ఈ ఒమాన్ కంట్రీ ఏదైతే ఉందో తనకి ఏంటంట, ఇట్ మెయింటైన్స్ డిప్లొమాటిక్ ఛానల్స్ విత్ ఆల్ రీజనల్ యాక్టర్స్. రీజన్ లోపల ఉన్న ప్రతి యాక్టర్తో పాటు కూడా తనకు ఒక మంచి రిలేషన్షిప్ ఉంది. అన్లైక్ అదర్ గల్ఫ్ స్టేట్స్, ఒమాన్ పర్స్యూడ్ క్వైట్ డిప్లొమసీ అండ్ మీడియేషన్. తను ఎక్కువ కూడా ఏం ప్రమోట్ చేసిందంటే, మీడియేషన్ ప్రమోట్ చేసిందంటే, పీస్ని ఎక్కువ ప్రమోట్ చేస్తుంది ఒమాన్. It kept its doors open to India even during the periods of Pakistan's regional influence. మీకు తెలుసు కదా, ఇండియాకి పాకిస్తాన్కి మధ్య రిలేషన్షిప్ అనేది లైన్ ఆఫ్ యాక్చువల్ కంట్రోల్, పాక్ ఆక్యుపైడ్ కాశ్మీర్ ఎప్పటి నుంచి 1947 నుంచి ఇష్యూ ఉంది. బట్ పాకిస్తాన్ అనేది ఒక ముస్లిం నేషన్, సౌదీ అరేబియా ఇవన్నీ కూడా ఒక ముస్లిం కంట్రీస్ అయినప్పుడు, సో ఆబ్వియస్లీ దెర్ ఇస్ ఎ ఛాన్స్ దట్ దే విల్ సపోర్ట్ ఈచ్ అదర్. ఎందుకు సపోర్ట్ చేసుకుంటారంటే, పాకిస్తాన్ లోపల ఎవరైతే ముస్లిమ్స్ ఉన్నారో వాళ్ళు సున్నీస్ అనమాట. ముస్లిమ్స్లో 2 గ్రూప్స్ ఉంటారు, సున్నీస్, షియాస్. ఎవరెవరైతే ముస్లిమ్స్ ఈ వీడియో చూస్తున్నారో వాళ్ళకి అర్థమవుతుంది, తెలియని వాళ్ళకి చెప్తున్నాను. ముస్లిమ్స్లో టూ ఏవైతే ఉంటాయో ఛానల్స్ ఉంటాయో, ఒకటేంటి సున్నీస్ ఉంటారు, షియాస్ ఉంటారు. వీళ్ళు ఏంటంటే మెయిన్ డిఫరెంట్ ఆగా కానీ ఇవన్నీ ఉంటారు. వాళ్ళు ఏమంటే మైనర్ సెక్ట్స్ అనమాట, బట్ మేజర్ సెక్ట్స్ అనే వాళ్ళు ఇద్దరు, సున్నీస్, షియాస్. మన పాకిస్తాన్ బ్యాచ్ ఏదైతే ఉందో వీళ్ళు సున్నీస్. మన ఇండియా లోపల కూడా ఎక్కువ సున్నీస్ ఎక్కువ ఉంటారు. ఈ సౌదీ అరేబియా, యుఏఈ ఇక్కడ ఉండే ముస్లిమ్స్ అందరూ కూడా సున్నీస్ అనమాట. సో అందుకోసం పాకిస్తాన్కి అక్కడ రీజనల్ ఇన్ఫ్లుయెన్స్ ఎక్కువ ఉంటుంది. బట్ ఇరాన్ లోపల షియాస్ ఎక్కువ ఉంటారు. ఇరాన్ లోపల ఎవరు ఉంటారు, షియాస్ ఎక్కువ ఉంటారు. అందుకోసం మీరు ఒకవైపు చూసుకుంటే ఇరాన్కి ఈ సౌదీ అరేబియా, యుఏఈకి ఎందుకు పడవంటే, ఇరాన్ లోపల షియాస్, పాకిస్తాన్, సౌదీ అరేబియా ఇక్కడ ఎవరు సున్నీస్ కాబట్టి వీళ్ళకి వాళ్ళకి కూడా అప్పుడప్పుడు పడుతూ ఉండదు అనమాట.
సో చూడండి, ఇంటర్నేషనల్ రిలేషన్స్ అనేవి ఒక ముస్లిం కంట్రీ అయితే సరిపోదు, ముస్లిం కంట్రీ లోపల ఉండే సెక్స్ బేస్ మీద కూడా ఒక కంట్రీస్ మధ్య రిలేషన్షిప్ బాగుంటుంది. అందుకోసం మిడిల్ ఈస్ట్ కంట్రీస్ ఏవైతే ఉన్నాయో పాకిస్తాన్ రీజనల్ ఇన్ఫ్లుయెన్స్ ఉన్నప్పుడు కూడా ఎవరి యొక్క రిలేషన్షిప్ బాగుందంటే మనకి ఒమాన్ మనకి ఇప్పుడు తోడు ఉండడానికి ట్రై చేసిందంట. నెక్స్ట్, స్ట్రాటజిక్ ఇంపార్టెన్స్ ఫర్ ఇండియాస్ వెస్ట్ ఏషియా పాలసీ. ఏంటి స్ట్రాటజిక్ ఇంపార్టెన్స్ ఫర్ ఇండియాస్ వెస్ట్ ఏషియా పాలసీ? ఒమాన్ ఈజ్ క్రిటికల్ పార్ట్నర్ ఫర్ ఇండియాస్ వెస్ట్ ఏషియా ఎంగేజ్మెంట్. వెస్ట్ ఏషియా అంటే ఎవరెవరు చెప్పాను మీకు, ఇప్పుడే చెప్పాను. వెస్ట్ ఏషియా అంటే ఎవరెవరు, ఒక సెకండ్ ఆగండి. వెస్ట్ ఏషియా అంటే ఎవరెవరు చెప్పండి, ఇప్పుడే చెప్పాను మీ అందరికి. ఈ అన్ని కంట్రీస్ మనం ఏమంటాం వెస్ట్ ఏషియా. చూడండి, ఒమాన్, యమన్, యుఏఈ, సౌదీ అరేబియా, ఖతర్, బహరీన్, కువైట్, ఈ ఇరాక్, ఈ ఎన్ని కంట్రీస్ ఏవైతే ఉన్నాయో అన్నిటిలో కూడా మనం ఏమంటాం వెస్ట్ ఏషియా కంట్రీస్ అంటాం అనమాట. ఈ అన్ని కంట్రీస్ని ఏమంటాం మనం వెస్ట్ ఏషియన్ కంట్రీస్ అంటాం. అందుకే ఏమంటాడు ఒమాన్ ఈజ్ క్రిటికల్ పిల్లర్ ఆఫ్ ఇండియాస్ వెస్ట్ ఏషియా ఎంగేజ్మెంట్. వెస్ట్ ఏషియాతో ఇండియా ఎంగేజ్మెంట్ చేయడానికి ఒమాన్ అనేది క్రిటికల్ పిల్లర్ అంట. సెకండ్ పాయింట్, ఇట్ కాంప్లిమెంట్స్ ఇండియాస్ టైస్ విత్ యూఏఈ అండ్ సౌదీ అరేబియా. మీ అందరికీ ఈ గ్రూప్ గురించి తెలిసే ఉంటుంది, I2U2. ఐ లవ్ యూ టూ కాదు, I2U2 అంటే ఏంటి? ఇండియా, ఇజ్రాయిల్, USA అండ్ యూఏఈ. సో మీరు చూస్తే ఇండియాకి యూఏఈకి రిలేషన్షిప్స్ అనేవి బిల్డ్ అయ్యాయి. సో సౌదీ అరేబియాతో కూడా మనకి రిలేషన్షిప్ బిల్డ్ అయ్యాయి బికాజ్ ఆఫ్ హూమ్ యుఎస్ఏ అనేది ఒక మీడియేటర్ కింద యాక్ట్ చేస్తుంది అనమాట. సో మనం యూఏఈకి సౌదీ అరేబియాకి దగ్గర అవుతున్నాం కాబట్టి ఒమాన్తో గుడ్ రిలేషన్షిప్స్ ఉంటే మనకి ఇంకా మంచిది. ఎందుకంటే చూడండి, ఇక్కడ ఒమాన్కి అంటుకొని ఏ కంట్రీస్ ఉన్నాయి? సౌదీ అరేబియా ఉంది, యూఏఈ ఉంది. సో అందుకోసం రిలేషన్షిప్ అనేది ఇంకొంచెం స్ట్రెంథన్ అవుతుంది. థర్డ్, ద రిలేషన్షిప్ ఎవాల్వ్డ్ ఫ్రమ్ గుడ్ విల్ టు ఏ స్ట్రక్చర్డ్ స్ట్రాటజిక్ పార్ట్నర్షిప్. సో నార్మల్గా ఒక గుడ్ విల్, నార్మల్ ఫ్రెండ్షిప్ నుంచి అది ఎక్కడికి వచ్చిందంటే స్ట్రాటజిక్ పార్ట్నర్షిప్కి వచ్చింది. సో ఇప్పుడు మన ఇద్దరి యొక్క రిలేషన్షిప్ ఫార్మలైజ్ అయింది 2008 అండ్ స్ట్రెంథన్ డ్యూరింగ్ ఇండియాస్ G20 అవుట్రీచ్. 2008 అనేది చాలా ఫేమస్ ఇయర్, ఎందుకంటే ఆ ఇయర్ ఏమైంది? గ్లోబల్ ఫినాన్షియల్ క్రైసిస్ అయింది. 2008 లోపల ఏమైంది? గ్లోబల్ ఫినాన్షియల్ క్రైసిస్ అయింది. అప్పటి నుంచి మన యొక్క రిలేషన్షిప్ అనేది స్ట్రెంథన్ అవుతూ వస్తుందంట. నెక్స్ట్, డిఫెన్స్ అండ్ మ్యారిటైమ్ సెక్యూరిటీ పార్ట్నర్షిప్. డిఫెన్స్ కోఆపరేషన్ ఫార్మ్స్ ద బ్యాక్ బోన్ ఆఫ్ ది పార్ట్నర్షిప్. మన ఇద్దరి మధ్య డిఫెన్స్ కోఆపరేషన్ అన్నది ఏమవుతుందంట? బ్యాక్ బోన్ ఆఫ్ ది పార్ట్నర్షిప్ అవుతుందంట. ఒమాన్ ఇది చాలా అంటే చాలా ఇంపార్టెంట్. ఎప్పుడైనా ఇలాంటి కంట్రీస్ గురించి ఏదైనా పాయింట్స్ వచ్చినప్పుడు మనం ఇలాంటి పెక్యులర్ పాయింట్స్ రాస్తే మన ఆన్సర్ అనేది హైలైట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. చూడండి, Oman is the first Gulf country with which India conducts tri-services exercises. ఏంటి? ఒమాన్ ఈజ్ ద ఫస్ట్ గల్ఫ్ కంట్రీ. ఒమాన్ అనేది ఏంటంటే ఒక ఫస్ట్ గల్ఫ్ కంట్రీ విత్ విచ్ ఇండియా కండక్ట్స్ ట్రై సర్వీసెస్ ఎక్సైజ్. ట్రై సర్వీస్ అంటే ఎవరు? ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్. సో గల్ఫ్ కంట్రీస్ లోపల ఒమాన్తో ఫస్ట్ టైం మనం కండక్ట్ చేస్తామంటే ఎలాంటి ఒక ఎక్సైజ్ అంటే చూడండి ఎంత సిగ్నిఫికెన్స్ డిఫెన్స్ పర్స్పెక్టివ్లో. ఎలాంటి ఒక పాయింట్ అనేది మనకి ఎక్కడ దొరకదు. ఆ కంట్రీ యొక్క రిలేషన్షిప్స్ వచ్చినప్పుడు న్యూస్ పేపర్లో మనకు దొరుకుతుంటాయి. ఒకవేళ నెక్స్ట్ ఇయర్ యూపీఎస్సీ ప్రిలిమ్స్లో విత్ విచ్ గల్ఫ్ కంట్రీ ఇండియా కండక్టెడ్ ఫస్ట్ ట్రై సర్వీస్ ఎక్సైజ్? యూఏఈ, సౌదీ అరేబియా, ఒమాన్ అని అడిగితే మీరు మ్యాక్సిమం ఆన్సర్ సౌదీ అరేబియా కానీ యూఏఈ పెడతారు. ఎందుకంటే మీరు ఒమాన్ గురించి చదివి ఉండరు కాబట్టి ఆ కంట్రీని మీరు ఎలిమినేట్ చేసేయడానికి చూస్తే బట్ ఆన్సర్ అనేది అదే అవుతుంది అనమాట. సో యూపీఎస్సీకి తెలుసు ఎలాంటి దగ్గర మనం తప్పులు చేస్తుంటాము. నెక్స్ట్, Indian naval ships have maintained presence in Gulf of Oman since 2012 for anti-piracy operations. చెప్పా కదా మన మ్యాక్సిమం ట్రేడ్ అనేది ఆ అరేబియన్ సీ దగ్గర జరుగుతుంది. అక్కడ ఎక్కువ కూడా ఎవరు ఉంటారు? పైరేట్స్ ఉంటారు. ఎవరు ఉంటారు? పైరేట్స్. వాళ్ళని ఏమంటారు? సముద్రపు దొంగలు వాళ్ళు అంటారు కదా. వాళ్ళ యొక్క మెయిన్ ఏంటంటే దోచుకోవడం అనమాట షిప్స్ని వాటిని. సో అందుకోసం గల్ఫ్ ఆఫ్ ఒమాన్ లోపల ఇండియా యాంటీ పైరసీ ఆపరేషన్స్ 2012 నుంచి చేస్తుంది. ఇక్కడ ఇంకొక పోర్ట్ గురించి మాట్లాడే దాని పేరు ఏంటంటే దుక్కుం పోర్ట్ లాజిస్టిక్స్ అగ్రిమెంట్. సో ఈ నెక్స్ట్ ఇయర్ అడగొచ్చు, ఒక 4 కంట్రీస్ ఇచ్చేసి పోర్ట్స్ ఇచ్చేసి మ్యాచ్ చేయమంటే దుక్కుం పోర్ట్ అనేది ఎక్కడుంది? దుక్కుం పోర్ట్ ఎక్కడుంది? ఒమాన్ లోపల ఉంది. క్వశ్చన్స్ ఇలా రావచ్చు. నేను ప్రతిదీ కూడా మనం అనలైజ్ చేసుకుంటూ వెళ్ళాలి. దుక్కుం పోర్ట్ ఎక్కడ ఉంది? అక్కడ దుక్కుం పోర్ట్లో మనకి ఏమేమి ఉంటాయంట?
బేసింగ్ ఫెసిలిటీస్, మన ఇండియన్ షిప్స్ కనుక ఏమైనా వెళ్తే, ఆర్మీస్ కానీ వెళ్తే అక్కడ బేసిక్ పెట్టుకోవచ్చు. మెయింటెనెన్స్ సపోర్ట్, మన షిప్స్కి మెయింటెనెన్స్ ఇవ్వడానికి. థర్డ్ ఆపరేషనల్ యాక్సెస్, థర్డ్ ఏమి ఇస్తాయంట, ఆపరేషనల్ యాక్సెస్ ఇస్తాయి. దిస్ ఎన్హాన్సెస్ ఇండియాస్ నావీస్ రీచ్ అండ్ సర్వేలెన్స్, ఎస్పెషల్లీ అమిడ్స్ చైనాస్ పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ నావీ యాక్టివిటీ. సో మనకి చైనా అనేది ఇండియన్ ఓషన్ లోపల కౌంటర్ చేద్దాం అనుకుంటాం కాబట్టి ఇది మనకి చాలా అంటే చాలా హెల్ప్ అవుతుంది. సో ఎకనామిక్ అండ్ ఇన్వెస్ట్మెంట్ ఎంగేజ్మెంట్కి వస్తే మనకి ఒమాన్కి బైలాటరల్ ట్రేడ్. బైలాటరల్ అంటే టర్మ్ ఏంటి, మనకి ఒమాన్. బై అంటే ఏంటి, టూ. ఇండియా అండ్ ఒమాన్ యొక్క ట్రేడ్ ఎంత అంట, హ్యాస్ బీన్ మోడెస్ట్ అంటే పెద్ద తోపు కాదు, బట్ ఇట్స్ షోయింగ్ స్టడీ గ్రోత్, కంటిన్యూస్గా రేజ్ అవుతుంది. మన ఇద్దరి మధ్య ట్రేడ్ ఎంత అంట, $10.6 billion. ఎంత మన ఇద్దరి మధ్య ట్రేడ్, $10.6 billion అంట మన ఇద్దరి మధ్య ట్రేడ్. ఒమాన్ హ్యాస్ ఎమర్జ్డ్ యాజ్ ఎ రిలయబుల్ ఇన్వెస్ట్మెంట్ పార్ట్నర్. ఇండియాకి ఎలా అయిపోయింది, ఒక ఇన్వెస్ట్మెంట్ పార్ట్నర్ కింద అయింది. కల్మినేటివ్ ఎఫ్డిఐ ఇండియా హ్యాడ్ ఎక్సీడెడ్ 600 million సిన్స్ 2000. ఒమాన్ నుంచి మన ఇండియా లోపలికి ఎంత వచ్చిందంటే ఇన్వెస్ట్మెంట్ 600 million వచ్చిందంటే 2000 నుంచి. చూడండి, ఒమాన్ నుంచి మ్యాక్సిమం ఇన్వెస్ట్మెంట్స్ ఇండియా లోపలికి వస్తున్నాయి. ఎఫ్డిఐ అంటే ఏంటి, ఫారెన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్. ఎఫ్డిఐ అంటే ఏంటి, ఫారెన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్. ఇండియా లోపలికి ఎంత వచ్చిందంటే 600 million సిన్స్ 2000 నుంచి వచ్చిందంట. ఇంకా ఇండియా అండ్ ఒమాన్ జాయింట్ ఇన్వెస్ట్మెంట్ ఫండ్, మనిద్దరం కలిపి ఒక ఫండ్ క్రియేట్ చేసి ఉంది, దాని పేరేంటి, ఇండియా ఒమాన్ జాయింట్ ఇన్వెస్ట్మెంట్ ఫండ్. అందులోపల ఏముంటుంది, లాంగ్ టర్మ్ ఎకనామిక్ కాన్ఫిడెన్స్ గురించి ఫోకస్ చేస్తుంది, ఇంకా ఇన్స్టిట్యూషనలైజ్డ్ కోఆపరేషన్ గురించి ఫోకస్ చేస్తాం అన్నమాట. అండ్ రీసెంట్ అన్నిటి లోపల చూస్తున్నాం, ఫినాన్షియల్ టెక్నాలజీ, మన ఫోన్పే, గూగుల్ పే ఇవన్నీ కూడా దేని మీద బిల్డ్ అయి ఉన్నాయి, యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్ఫేస్, యూపీఐ, రూపే కార్డ్స్, ఇవన్నీ కూడా ఏంటి, అవన్నీ కూడా మనకి ఫినాన్షియల్ టెక్నాలజీ, డిజిటల్ పబ్లిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, వాటిని ఏమంటామంటే మనం డిపిఐస్ అంటాం అనమాట. అండ్ పేమెంట్స్. సో మన ఇండియా అనేది ఇందులోపల తోపు అయిపోతుంది బికాస్ ఆఫ్ నేషనల్ పేమెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా. ఇదేంటి, ఒక సెక్షన్ 8 కంపెనీ. సెక్షన్ 8 కంపెనీ అంటే నాట్ ఫర్ ప్రాఫిట్ కంపెనీ. సెక్షన్ 8 కంపెనీ అంటే ఏంటి, నాట్ ఫర్ ప్రాఫిట్ కంపెనీ అనమాట. ఎస్టాబ్లిష్డ్ అండర్ కంపెనీస్ యాక్ట్ 2013. ఎన్పిసిఐ ఇస్ సెక్షన్ 8 కంపెనీ. సెక్షన్ 8 కంపెనీస్ అంటే ఏంటి, నాట్ ఫర్ ప్రాఫిట్ కంపెనీస్. ఈ యాక్ట్ కింద ఎస్టాబ్లిష్ చేసాం కంపెనీస్ యాక్ట్ 2013. సో ఫిన్టెక్ కోఆపరేషన్ హ్యాస్ ఎక్స్పాండెడ్ ర్యాపిడ్లీ. మన ఇద్దరి మధ్య ఫిన్టెక్ కోఆపరేషన్ అనేది ఏంటంటే ర్యాపిడ్గా ఎక్స్పాండ్ అవుతుంది అనమాట. ద లింకేజెస్ బిట్వీన్ ఎన్పిసిఐ అండ్ ఒమాన్ సెంట్రల్ బ్యాంక్. సో చూడండి, ఒమాన్ లోపల రూపే కార్డ్స్, మన రూపే కార్డ్స్ తెలుసు కదా మీ అందరికీ. ఎనేబుల్డ్ ద లాంచ్ ఆఫ్ రూపే కార్డ్స్ ఇన్ ఒమాన్. మన ఇండియా యొక్క మెయిన్ కార్డ్స్ ఏమంటాం మనం, రూపే కార్డ్స్ అంటాం అనమాట. చీపెస్ట్ కార్డ్స్ అనమాట. నార్మల్గా మీ యొక్క ఈ అకౌంట్స్ ఉంటాయి కదా, అకౌంట్స్ పేరు ఏంటి, జన్ధన్ అకౌంట్స్. జన్ధన్ అకౌంట్స్లో మీకు ఇచ్చే కార్డ్ ఏంటంటే రూపే కార్డ్ అనమాట. దిస్ ఎక్స్టెండ్స్ ఇండియాస్ డిజిటల్ పబ్లిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫుట్ప్రింట్ గ్లోబల్లీ. మనం ఏదైతే డిజిటల్ పబ్లిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్రియేట్ చేస్తున్నాం, ఫోన్పే, గూగుల్ పే, యూపీఐ, ఇది వరల్డ్ మొత్తాన్ని ట్రాన్స్ఫర్ చేయడానికి హెల్ప్ చేస్తుంది అనమాట. నెక్స్ట్ కనెక్టివిటీ అండ్ ట్రేడ్ ఆర్కిటెక్చర్. మెయిన్గా మోడీ ఎందుకు వెళ్ళారు, కనెక్టివిటీ ఈజ్ ద సెంట్రల్ థీమ్ ఆఫ్ ది విజిట్. మీరు నార్మల్గా లొకేషన్ చూడండి, మీకు లొకేషన్ చూస్తే అర్థమైపోతుంది. ఇండియా, అరేబియన్ సీ, ఒమాన్, వెస్ట్ ఏషియా నుంచి మెల్లగా టర్కీ నుంచి యూరోప్. సో మనం ఒక రూట్ ప్లాన్ చేసాం అనమాట, ఇండియా మిడిల్ ఈస్ట్ ఎకనామిక్ కారిడార్. రూట్ పేరేంటి, ఇండియా మిడిల్ ఈస్ట్ ఎకనామిక్ కారిడార్. ఇండియా ముంబై పోర్ట్ నుంచి యూఏఈ నుంచి సౌదీ అరేబియా, తర్వాత అక్కడ ఇజ్రాయిల్ లోపల హఫియా పోర్టు, అక్కడి నుంచి అక్కడికి వెళ్ళిపోతున్నాం మనం. గ్రీస్లో పెర్ట్యూస్ పోర్ట్ అని ఉంటుంది, అలాగా యూరోప్ లోపలికి వెళ్ళిపోతున్నాం అనమాట. ఒకవేళ ఇండియా మిడిల్ ఈస్ట్ ఎకనామిక్ కారిడార్ లోపల ఒమాన్ కనుక జాయిన్ అయితే మనకి ఎంత మంచిది, దాని గురించి మాట్లాడుతున్నాను. కనెక్టివిటీ ఈజ్ ద సెంట్రల్ థీమ్ ఆఫ్ ది విజిట్. ఒమాన్ కుడ్ ప్లే స్ట్రాటజిక్ రోల్ ఇన్ ద పేరేంటి, ఇండియా మిడిల్ ఈస్ట్ ఎకనామిక్ కారిడార్. మీకు చెప్పే కదా, ఇండియా మిడిల్ ఈస్ట్ యూరోప్ ఎకనామిక్ కారిడార్ లోపల ఒమాన్ కనుక జాయిన్ అయితే ఇండియాకి చాలా మంచిది. అనౌన్స్డ్ ఎట్ G20 సమిట్ 2023. ఎందుకు ఇది చాలా ఇంపార్టెంట్ అంటే ఇండియా మిడిల్ ఈస్ట్ యూరోప్ ఎకనామిక్ కారిడార్ అనేది మనం 2020 G20 సమిట్ లోపల లాంచ్ చేస్తాం. సో 2023 G20 సమిట్ ఎక్కడ జరిగింది, ఇండియా. సో ఇండియా లోపల జరిగిన ప్రెస్టీజియస్ G20 సమిట్ లోపల మనం లాంచ్ చేసిన పేరు ఇనిషియేటివ్ ఏంటి, ఇండియా మిడిల్ ఈస్ట్ యూరోప్ ఎకనామిక్ కారిడార్. అందులోపల ఒమాన్ పార్ట్ అయితే చాలా మంచిది. ఇందులోపల మనం ఇంకొకటి కూడా యాడ్ చేసాం, ఆఫ్రికన్ యూనియన్ వాజ్ ఇన్కార్పొరేటెడ్ ఇంటూ G20. ఇంకా ఏం ప్రపోజ్ చేసుకున్నాం, ఇండియా ఒమాన్ కాంప్రిహెన్సివ్ ఎకనామిక్ పార్ట్నర్షిప్ అగ్రిమెంట్. ఏంటి, మన ఇద్దరం కూడా ఒక ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ సైన్ చేసుకోవడానికి ప్రపోజ్ చేసుకున్నాం. వి డజంట్ సైన్ ఎ ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్, బట్
ప్రపోజల్లో ఉంది. ఏంటి దానివల్ల ఏమవుతుంది? డైవర్సిఫై ఇండియాస్ ట్రేడ్ రూట్స్. దీనివల్ల ట్రేడ్ రూట్ డైవర్సిఫై అవుతుంది. రెడ్యూస్డ్ వల్నరబిలిటీ టు గ్లోబల్ టారిఫ్స్. ఇప్పుడు యూఎస్ వేస్తున్న టారిఫ్స్, చైనా టారిఫ్స్ నుంచి మనకు ఒక సపరేట్ మార్కెట్ దొరుకుతుంది. అండ్ సపోర్ట్ సప్లై చైన్ రీఅలైన్మెంట్స్, దానిన్నింటిని కూడా సపోర్ట్ చేస్తుంది. నెక్స్ట్ ఏంటి? ఎనర్జీ అండ్ గ్రీన్ ట్రాన్సిషన్ కోఆపరేషన్, అందులో కూడా హెల్ప్ అవుద్ది. ఎనర్జీ కోఆపరేషన్ రిమైన్ వైటల్ టు ద పార్ట్నర్షిప్. మన ఇద్దరి మధ్య ఏ కోఆపరేషన్ చాలా ఇంపార్టెంట్? ఎనర్జీ కోఆపరేషన్. ఎందుకంటే అక్కడ ఏముంటుంది? మనకి ఎక్కువగా ఆయిల్ రిసోర్సెస్ ఉంటుంది. మెయిన్గా ఏంటుంటుంది అక్కడ? ఏ రిసోర్సెస్ ఎక్కువ ఉంటుంది? ఆయిల్ రిసోర్సెస్ ఎక్కువ ఉంటాయి. కాబట్టి మనకి చాలా అంటే చాలా హెల్ప్ అవుతుంది. స్కోప్ ఈజ్ ఎక్స్పాండింగ్. మనం ఇప్పుడు దేని మీదకి వెళ్తున్నాం? గ్రీన్ హైడ్రోజన్. ఇండియాలో ఏం లాంచ్ చేసాం? గ్రీన్ హైడ్రోజన్ మిషన్. ఎప్పటికి లాంచ్ చేసాం? 2030. 5 million మెట్రిక్ టన్స్ ఆఫ్ గ్రీన్ హైడ్రోజన్ తేవాలి. నెక్స్ట్ రెన్యూబుల్ ఎనర్జీ, క్రిటికల్ మినరల్స్ అన్నిటి లోపల కూడా ఎక్స్పాండ్ అవ్వడానికి ఛాన్స్ ఉంది. మనకి ఓమన్ ఎలా హెల్ప్ అవుతుంది? ఎనర్జీ పర్స్పెక్టివ్ లోపల వాళ్ళ దగ్గర ఉన్న ఆయిల్, పెట్రోలియం రిజర్వ్స్, ఎనర్జీ ట్రాన్సిషన్ అంబిషన్స్ అనమాట. అలయన్స్ విత్ ఇండియాస్ అండ్ లాంగ్ టర్మ్ సెక్యూరిటీ గోల్స్. మనకు ఆయిల్ చాలా ఇంపార్టెంట్. ఎమర్జింగ్ డిఫెన్స్ అండ్ ఇండస్ట్రియల్ కొలాబరేషన్. డిఫెన్స్ టైస్ ఆర్ మూవింగ్ బియాండ్ ఎక్సర్సైజెస్. చెప్పా కదా, ఓమాన్తో మనకి ఏమైందంట? ఫస్ట్ వెస్ట్ ఏషియా కంట్రీ టు కండక్ట్ ట్రై సర్వీస్ ఎక్సర్సైజెస్ అన్నాం, అది ఓమాన్. సో డిఫెన్స్ ఎక్సర్సైజెస్ నుంచి మనం వెళ్తున్నామంట. మెయిన్గా ఫోకస్ ఈ షిఫ్టింగ్ టువర్డ్స్ ఏంటి? మన ఇద్దరం కలిపి ఎక్విప్మెంట్స్ తయారు చేద్దాం అనుకుంటున్నాం. దాన్ని ఏమన్నా జాయింట్ ప్రొడక్షన్, ఇంకా సప్లై చైన్ ఇంటిగ్రేషన్. మెయిన్గా మనం ఎక్కడెక్కడ కోఆపరేట్ చేయొచ్చు? ఎయిర్ క్రాఫ్ట్ స్పేర్స్ అనమాట. అక్కడ ఎయిర్ క్రాఫ్ట్ లోపల నావల్ ప్లాట్ఫామ్స్ బిల్డ్ చేయడంలో, రాడార్ సిస్టమ్స్ అండ్ పెట్రోల్ వెజల్స్. అందులోపల పెట్రోల్ వెజల్స్. దిస్ సపోర్ట్స్ ఇండియాస్ డిఫెన్స్ ఎక్స్పోర్ట్స్. ఏం సపోర్ట్ చేస్తుంది? ఇది ఇండియాస్ డిఫెన్స్ ఎక్స్పోర్ట్స్ని సపోర్ట్ చేస్తుంది. నెక్స్ట్ హెల్త్, ఎడ్యుకేషన్ అండ్ పీపుల్ టు పీపుల్ టైస్. అందులోపల హెల్ప్ చేస్తుంది. హెల్త్, ఎడ్యుకేషన్ అండ్ పీపుల్ టు పీపుల్ టైస్. సాఫ్ట్ పవర్ డైమెన్షన్స్ రిమైన్ స్ట్రాంగ్. ఎడ్యుకేషన్, హెల్త్, పీపుల్ టు పీపుల్ టైస్ వల్ల ఏం పెరుగుతుంది? మనకి సాఫ్ట్ పవర్ పెరుగుతుంది అనమాట. ఏ పెరుగుతుంది? సాఫ్ట్ పవర్ పెరుగుతుంది. దిస్ విజిట్ మే ఫెసిలిటేట్ ఆఫ్షోర్ క్యాంపసెస్ ఆఫ్ ఐఐటీస్ అండ్ ఐఎమ్స్ ఇన్ ఒమాన్స్. మీకు తెలుసు కదా, ఐఐటి మద్రాస్ తన యొక్క క్యాంపస్ని ఎక్కడ ఓపెన్ చేసింది? ఆఫ్రికా లోపల ఓపెన్ చేసింది. అలాగే ఐఐటి క్యాంపస్ని ఓపెన్ చేయడానికి హెల్ప్ చేస్తుంది. సో దీనివల్ల వాళ్ళకి ఎడ్యుకేషన్, టెక్నాలజీ వెళ్తుంది అనమాట. దిస్ రీఇన్ఫోర్సెస్ లాంగ్ టర్మ్ హ్యూమన్ క్యాపిటల్ అండ్ పీపుల్ టు పీపుల్ లింక్స్. దీనివల్ల ఏమవుతుంది? హ్యూమన్ క్యాపిటల్ అనేది లాంగ్ టర్మ్ బిల్డ్ అవుతుంది. సజెషన్స్ బై ది ఆథర్ ఏంటి? ఇన్స్టిట్యూషనలైజ్ మెరిటైమ్ అండ్ డిఫెన్స్ లాజిస్టిక్ కోఆపరేషన్ ఇన్ ఇండియన్ ఓషన్ రీజన్. ఇండియన్ ఓషన్ రీజన్ లోపల ఏం చేసుకోవాలంట? మెరిటైమ్ అండ్ డిఫెన్స్ లాజిస్టిక్ కోఆపరేషన్ చూసుకోవాలి. ఫాస్ట్ ట్రాక్ కాంప్రిహెన్సివ్ ఎకనామిక్ పార్ట్నర్షిప్ అగ్రిమెంట్. ఒక ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ ఇద్దరు కూడా ఒకటి సైన్ చేసుకోండి, ఇప్పటివరకు లేదు. అండ్ ఎక్స్పాండ్ కొలాబరేషన్, గ్రీన్ ఎనర్జీ, స్పేస్, డిజిటల్ టెక్నాలజీస్ లోపల చూసుకోండి. మెయిన్గా ఒమాన్స్ న్యూట్రాలిటీ. ఇప్పుడు రీజియన్ లోపల ఏం జరుగుతుంది? క్రైసిస్ అవుతుంది కాబట్టి దాన్ని యూజ్ చేసుకుని ఏంటి? దేన్ని ప్రమోట్ చేయాలి? రీజనల్ స్టెబిలిటీ, కనెక్టివిటీ, డిప్లొమసీ. ఎందుకంటే దట్ ఈస్ కీ ఫర్ వెస్ట్ ఏషియా. ఇండియా యొక్క ఏంటి? కనెక్ట్ వెస్ట్ ఏషియా. ఏదైతే మన మిషన్ వెస్ట్ ఏషియా ఉందో దానికి అన్నిటికన్నా ఇంపార్టెంట్ రీజనల్ స్టెబిలిటీ, కనెక్టివిటీ, డిప్లొమసీ. ఈ రెండింటి లోపల కూడా ఎవరు హెల్ప్ చేయబోతున్నారు? ఒమాన్. ఎందుకంటే ఒమాన్ ఈజ్ అ న్యూట్రల్ పార్ట్నర్. సో ఒమాన్ యొక్క ఇంపార్టెన్స్ చూడండి. యూపీఎస్సీ లోపల క్వశ్చన్స్ వచ్చినప్పుడు, ఇలాంటి డైమెన్షన్ నుంచి క్వశ్చన్ వచ్చినప్పుడు మీరు ఆన్సర్ చేయడానికి చాలా బాగుంటుంది. ఇలాంటి ఆర్టికల్స్ వచ్చినప్పుడు ఈ కంట్రీస్ గురించి తెలుస్తాయి. ఎందుకంటే ప్రతిసారి మీరు యూఎస్, చైనా, రష్యా చదువుతుంటారు, అవి ప్రతిసారి హెడ్లైన్స్లో ఉంటాయి. యూపీఎస్సీకి తెలుసు ప్రతి ఒక్కడు ఆ క్వశ్చన్ రాస్తాడని. బట్ ఈ క్వశ్చన్స్ వచ్చినప్పుడు ఎవరైతే కరెక్ట్గా హ్యాండిల్ చేస్తారో దే విల్ బి అట్ ది టాప్ అనమాట. సో మీ గురించి ఒక యూపీఎస్సీ మెయిన్స్ క్వశ్చన్ తీసుకొచ్చాను. మీరు అందరూ ఆన్సర్ రాయిపోయినా పర్లేదు, బట్ అట్లీస్ట్ ChatGPTలో ఆన్సర్ చూసైనా మీ నోట్స్ లోపల ఎక్కించుకోండి. చాలా అంటే చాలా ఇంపార్టెంట్. ఎన్నిసార్లు నేను చెప్తున్నాను. Discuss the strategic significance of India-Oman relations in the context of India's West Asia policy and evolving security dynamics in the Indian Ocean region. So డైరెక్ట్గా ఒమాన్ మీద క్వశ్చన్ ఇచ్చామన్నమాట. ప్లీజ్ యూజ్ ద ఆర్టికల్ అండ్ రైట్ ఎ గుడ్ ఆన్సర్. సో అండ్ నెక్స్ట్ సెకండ్ ఆర్టికల్ ఫర్ టుడే, మెయిన్స్ ఆర్టికల్, ఏ బ్రాడ్ బేస్డ్ డెవలప్మెంటల్ మోడల్. ఏంటంటే ఇది ఒక బ్రాడ్ బేస్డ్ డెవలప్మెంటల్ మోడల్ గురించి మాట్లాడబోతున్నాం. Basically this article is talking about Tamil Nadu's model of development. ఎందుకంటే there is a concept called federalism. There is a concept called federalism. Federalism అంటే ఏంటి? Where there exist union government and state governments, but both of them get power from
అండ్ ఎక్స్టర్నల్ సోర్స్ నోన్ యాజ్ కాన్స్టిట్యూషన్. ఇది మనకి ఎక్కడ ఉంది? 7th షెడ్యూల్ ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్లో ఉంది ఏ గవర్నమెంట్కి ఏ పవర్ ఉందో. సో ఫెడరలిజం లోపల మనం ఎక్కువగా తరచు ఫ్రీక్వెంట్గా చూసే టర్మ్స్ పేరు ఏంటంటే, ఫెడరలిజం లోపల మనం ఎక్కువగా చూసే టర్మ్స్ ఏంటంటే కోఆపరేటివ్ ఫెడరలిజం అండ్ కాంపిటేటివ్. స్టేట్స్ ఒకరికొకరికి హెల్ప్ చేసుకోవాలి, ఇంకా ఒకరికొకరు ఫైట్ చేసుకుంటూ ఒకరు ముందుకెళ్ళాలి. ఫెడరలిజం లోపల ఈ రెండిట్లో ఏ ఫీచర్ లేకపోయినా సరే ఫెడరలిజం అనేది ఫెయిల్ అయిపోతుంది. సో తమిళనాడు మోడల్ ఆఫ్ డెవలప్మెంట్ అనేది మనకు ఒక కోఆపరేటివ్ ఫెడరలిజం, ఇంకా స్టేట్స్కి కాంపిటేటివ్ ఫెడరలిజం కింద యాక్ట్ చేస్తుంది అనమాట. వేరే స్టేట్స్ ఈ స్టేట్ నుంచి చూసి నేర్చుకొని వాళ్ళు కూడా డెవలప్ అవ్వడానికి హెల్ప్ చేస్తుంది అనమాట. సో అందుకోసం అప్పుడప్పుడు స్టేట్ వైజ్ ఎగ్జాంపుల్స్ వచ్చినప్పుడు వీ కెన్ రైట్ ఇన్ అవర్ మెయిన్స్ ఆన్సర్స్. సో తమిళనాడు హైయెస్ట్ గ్రోయింగ్ అంట. సో తమిళనాడు ఎగ్జాంపుల్ మీరు రాస్తారు అనుకోండి, ఎగ్జామినర్కి అర్థమవుతుంది, ఓకే వీడు నాట్ ఓన్లీ థింకింగ్ ఓన్లీ ఫ్రమ్ ద పర్స్పెక్టివ్ ఆఫ్ సెంట్రల్ లెవెల్, స్టేట్స్ యొక్క వ్యూస్ కూడా ఇన్కార్పొరేట్ చేసుకుంటున్నాడు, వీడి దగ్గర స్టేట్ స్పెసిఫిక్ ఎగ్జాంపుల్స్ కూడా ఉన్నాయి. సో మనకి ఎక్కువ మార్క్స్ వచ్చే ఛాన్స్ ఉంటుంది అనమాట. సో హిందూ అనాలిసిస్ ద్వారా నేను మీకు ప్రొవైడ్ చేసేది ఏంటంటే ఆ ఎక్స్ట్రా లెవరేజ్. మీ ఆన్సర్స్ లోపల మీరు ఏమేమి ఇంక్రీజ్ చేసుకోగలరని చెప్తారు. ప్రిలిమ్స్ ఏముంది అందరూ చెప్పేస్తారు, నాకు కూడా చాలా సింపుల్, ప్రిలిమ్స్ చెప్పడం పెద్ద ఎఫర్ట్ ఉండదు. బట్ మెయిన్స్ చేసినప్పుడే మీ అందరికీ ర్యాంక్ వచ్చే ఛాన్స్ ఎక్కువ ఉంటుంది. సో చూద్దాం రండి. ద ఆథర్ డిస్కసెస్ హౌ తమిళనాడు హ్యాస్ ఎమర్జ్డ్ యాజ్ అ నేషనల్ లీడర్ ఇన్ ఎకనామిక్ గ్రోత్. సో తమిళనాడు అనేది ఏమైపోయిందంట, ఎకనామిక్ గ్రోత్ లోపల నేషనల్ లీడర్ అయిపోయిందంట. బై ఫాలోయింగ్ ఏ డైవర్సిఫైడ్ అంటే మనకి 3 సెక్టర్స్ ఉంటాయి, అగ్రికల్చర్, ఇండస్ట్రీ, సర్వీసెస్. తమిళనాడు మూడిటి లోపల కూడా ఫోకస్ చేస్తుంది. అండ్ ఇంక్లూజివ్ అంటే ఆల్ సెక్షన్స్ ఆఫ్ ది సొసైటీ, అంటే మెన్, ఉమెన్, ఓల్డ్ ఏజ్, యూత్ అందరూ పార్టిసిపేట్ చేస్తున్నారు. అండ్ ఫిజికల్లీ ప్రూడెంట్ అంటే గవర్నమెంట్ కూడా డబ్బుల్ని ఇష్టం వచ్చినట్టు ఖర్చు పెట్టేయట్లేదు, క్యాపిటల్ ఎక్స్పెండిచర్ మీద వాటి మీద ఎక్కువ ఖర్చు పెడుతుంది. ద ఆర్టికల్ ఎవాల్యూట్స్. చూసారా ఒక్కొక్క పదంలో ఎంత మీనింగ్ ఉందో. అందుకే యూపీఎస్సీ లోపల ధ్రువాల డైలాగ్ ఉంటుంది కదా, రీడ్ బిట్వీన్ ద లైన్స్ అని. మనం ఎవరైతే బిట్వీన్ ద లైన్స్ బాగా చదువుతాడో వాడికి ఎక్కువగా స్కోప్ ఉంటుంది అనమాట. ద ఆర్టికల్ ఎవాల్యుయేట్స్ ద స్టేట్స్ పర్ఫార్మెన్స్ అక్రాస్ గ్రోత్, మ్యానుఫ్యాక్చరింగ్, వెల్ఫేర్, ఎక్స్పోర్ట్స్, ఇన్వెస్ట్మెంట్ అండ్ ఫిజికల్ స్టెబిలిటీ. ఎంతలోపల చూస్తుందంట, గ్రోత్ పర్స్పెక్టివ్లో చూస్తుందంట, మ్యానుఫ్యాక్చరింగ్ పర్స్పెక్టివ్లో చూస్తుందంట. ఆగండి, ఏ పర్స్పెక్టివ్లో చూస్తుంది, గ్రోత్. వేరే స్టేట్స్తో పోలిస్తే తమిళనాడు ఎలా గ్రో అవుతుంది, మ్యానుఫ్యాక్చరింగ్లో తమిళనాడు ఎట్లా ఉంది, వెల్ఫేర్ స్కీమ్స్ లోపల ఎట్లా ఉంది, ఎక్స్పోర్ట్స్ వేరే కంట్రీస్కి ఎక్స్పోర్ట్స్ చేయడంలో ఎట్లా ఉంది, ఇన్వెస్ట్మెంట్స్ తమిళనాడుకి ఇన్వెస్ట్మెంట్స్ ఎట్లా వస్తున్నాయి, అండ్ ఫిజికల్ గవర్నమెంట్ యొక్క రెవెన్యూస్ ఎట్లా ఉన్నాయి. అన్ని పర్స్పెక్టివ్స్ లోపల తమిళనాడుని ఆర్టికల్ అనేది అనలైజ్ చేయబోతుంది. సో ఫస్ట్ పర్స్పెక్టివ్ ఏంటి, స్ట్రాంగ్ అండ్ సస్టైన్డ్ ఎకనామిక్ గ్రోత్. ఫస్ట్ ఏంటి, స్ట్రాంగ్ అండ్ సస్టైన్డ్ ఎకనామిక్ గ్రోత్ అంటే చూడండి, తమిళనాడు హ్యాస్ అచీవ్డ్ హై అండ్ కన్సిస్టెంట్ గ్రోత్ ఓవర్ లాస్ట్ 3 years, అవుట్ పర్ఫార్మింగ్ నేషనల్ యావరేజ్. వేరే నేషనల్ యావరేజ్, మన యావరేజ్ గ్రోత్ రేట్ అంతా, నేషనల్ గ్రోత్ రేట్ ఈ పాస్ట్ 3 years నుంచి మీరు వేసుకుంటే 7%. సో తమిళనాడు హ్యాస్ అచీవ్డ్ హై అండ్ కన్సిస్టెంట్ గ్రోత్ ఓవర్ లాస్ట్ 3 years, అవుట్ పర్ఫార్మింగ్ నేషనల్ యావరేజ్ అంటే తమిళనాడు గ్రేటర్ దెన్ 7% అయి ఉండాలి కదా. చూడండి జిఎస్డిపి ఎంత ఉందంటే తమిళనాడుది 27.86 lakhs crore 23-24. అక్కడి నుంచి 4 lakh crore ఇంక్రీజ్ అయింది, 31.19 lakh crore in 24-25. రికార్డింగ్ ఎంత పర్సెంట్ గ్రోత్, 16%. నేషనల్ అంతా 7, ఇక్కడంతా 16% గ్రోత్. ఇన్ రియల్ టర్మ్స్ స్టేట్ రికార్డెడ్ డబుల్ డిజిట్ గ్రోత్ ఆఫ్ 11.2 tons. ఇదేంటంతా నామినల్. రియల్గా చూసుకున్న, రియల్ అంటే ఇన్ఫ్లేషన్ తీసేసాక చూసుకున్న గ్రోత్ రేటు 11.2% అంట. నేషనల్తో పోలిస్తే ఎంత ఉందన్నమాట, 4% ఎక్కువ ఉంది, మేకింగ్ ఇట్ ద ఫాస్టెస్ట్ గ్రోయింగ్ స్టేట్. ఇప్పుడు ఇండియా లోపల ఉన్న అన్ని స్టేట్స్ లోపల ఎవరు ఫాస్టెస్ట్ గ్రోయింగ్ స్టేట్ అంటే మీరు ఏమని పెట్టాలి ఆన్సర్, తమిళనాడు. ఒకవేళ ప్రిలిమ్స్ అలా క్వశ్చన్ వచ్చింది అనుకోండి, నెక్స్ట్ ఇయర్ ప్రిలిమ్స్లో క్వశ్చన్ వచ్చింది, విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ స్టేట్స్ ఆర్ ద ఫాస్టెస్ట్ గ్రోయింగ్ స్టేట్స్ అంటే ఫస్ట్ మహారాష్ట్ర ఇస్తాడు. మహారాష్ట్ర మీరు రైట్ పెట్టియచ్చు, గుజరాత్ పెట్టియచ్చు, బట్ ఆన్సర్ ఏమైపోతుంది, తమిళనాడు. తమిళనాడు ఈజ్ ద ఫాస్టెస్ట్ గ్రోయింగ్ స్టేట్ ఇన్ ఇండియా. చాలా అంటే చాలా ఇంపార్టెంట్, మైండ్ లోపల పెట్టేసుకోండి, బొర్ర లోపల పెట్టేసుకోండి. తమిళనాడు ఈజ్ ద ఫాస్టెస్ట్ గ్రోయింగ్ స్టేట్ ఇన్ ఇండియా.
మెయిన్గా తమిళనాడుని ఏమంటామంటే మ్యానుఫ్యాక్చరింగ్ క్యాపిటల్ ఆఫ్ ది వరల్డ్ అంటాం అనమాట. మ్యానుఫ్యాక్చరింగ్ క్యాపిటల్ ఆఫ్ ఇండియా అంటాం. మ్యానుఫ్యాక్చరింగ్ క్యాపిటల్ ఆఫ్ ఇండియా అంటనమాట. ఏదైతే చైనా ఉంటుందో మ్యానుఫ్యాక్చరింగ్లో తోపు, ఇండియాలో స్టేట్స్ లోపల మ్యానుఫ్యాక్చరింగ్ లోపల మెయిన్గా ఆటోమొబైల్స్ లోపల ఎవరు తోపు అంటే తమిళనాడు. మ్యానుఫ్యాక్చరింగ్ ఈజ్ ద ప్రిన్సిపల్ డ్రైవర్ ఆఫ్ తమిళనాడుస్ ఎకానమీ. తమిళనాడు ఎకానమీ దేని మీద డిపెండ్ అయి ఉందంట? మ్యానుఫ్యాక్చరింగ్ మీద. మ్యానుఫ్యాక్చరింగ్ జిఎస్డిపి ఇంక్రీజ్డ్ బై 1.4 lakh crore in 4 years, నియర్లీ డబుల్ దట్ ఆఫ్ మహారాష్ట్ర. మహారాష్ట్రకు పోలిస్తే డబుల్ అయిపోయిందంట. సో ఫస్ట్ మనకి ఇండస్ట్రీ, మనకి 3 సెక్టర్స్ ఉంటాయి: అగ్రికల్చర్, ఇండస్ట్రీ, సర్వీసెస్. ఇండస్ట్రీ లోపల 4 ఉంటాయి: మ్యానుఫ్యాక్చరింగ్, కన్స్ట్రక్షన్, ఎలక్ట్రిసిటీ, గ్యాస్ అండ్ వాటర్ సప్లై, అండ్ లాస్ట్ థింగ్ మైనింగ్. సో ఓన్లీ మ్యానుఫ్యాక్చరింగ్ నుంచి అంత వచ్చిందంటే జిఎస్డిపి 1.46 lakh crore ఇంక్రీజ్ అయిందంట 4 years లోపల. మహారాష్ట్రకు మించి డెవలప్ అయిపోయింది అనమాట. The states leads India with an average manufacturing growth of 9.38%. మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్ ఒక్క దాంట్లోనే ఎంత ఉందంట గ్రోత్? 9.38%. అంటే ఎంత తోపో చూడండి. ఎందుకంటే ఈ 3 సెక్టర్స్ ఏవైతే ఉన్నాయో, అగ్రికల్చర్, ఇండస్ట్రీ, సర్వీసెస్, ఈ మూడిట్ల లోపల ఎక్కువగా ఎంప్లాయ్మెంట్ జనరేషన్ ఉన్న క్యాపబిలిటీ ఉన్న సెక్టర్ ఏదైనా ఉందంటే అది ఇండస్ట్రియల్ సెక్టర్. అందులోపల కూడా మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్. తమిళనాడు లోపల ఎప్పుడైతే గ్రోత్ మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్ పుల్ చేస్తుందో దాని అర్థం ఏంటి? చాలామందికి జాబ్స్ వస్తున్నాయి. ఎందుకంటే సర్వీస్ సెక్టర్లో గ్రోత్ ఉంటుంది కానీ జాబ్స్ ఉండవు. ఎప్పుడైతే మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్ నుంచి జాబ్స్ వస్తున్నాయంటే అర్థం ఏంటి? ఆ సెక్టర్ లోపల గ్రోత్ ఉందంటే అక్కడ గ్రోత్ అనేది జాబ్స్ ఎక్కువ వస్తున్నాయని. సో కింద పాయింట్ చూడండి. తమిళనాడు హోస్ట్స్ ఓవర్ 40,000 ఫ్యాక్టరీస్ అండ్ ఎంప్లాయీస్ నియర్లీ 25 lakh ఫ్యాక్టరీ వర్కర్స్, ర్యాంకింగ్ ఫస్ట్ నేషనల్లీ. చెప్పా కదా, ఎక్కడైతే మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్ గ్రో అవుతుందో అక్కడ జాబ్స్ కూడా వస్తాయి. జాబ్స్ వచ్చాయంటే ఏంటి? ఎంప్లాయ్మెంట్ వస్తే శాలరీ పెరిగిందంటే స్టాండర్డ్ ఆఫ్ లివింగ్ పెరిగిందంటే క్వాలిటీ ఆఫ్ లైఫ్. అన్నీ కూడా ఆబ్వియస్లీ పెరిగిపోతాయి అన్నమాట. సో చూడండి, సో తమిళనాడు యొక్క ఇంపార్టెన్స్ చూడండి. మీ పాయింట్ కనుక మెయిన్స్ లోపల రాస్తే మీకెందుకు మార్క్స్ వేయడు ఎగ్జామ్లో చెప్పండి. మీరు ఈ డేటా పాయింట్స్ అన్నీ గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం లేదు. బట్ ఈ పాయింట్స్, ఇండియా లోపల మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్ లోపల ఫస్ట్ ప్లేస్ తమిళనాడు, ఇట్ ఈస్ ద లార్జెస్ట్ గ్రోయింగ్ స్టేట్. ఈ పర్స్పెక్టివ్స్ రాసినప్పుడు మీ ఆన్సర్ అనేది ఇంకా బాగుంటుంది. నెక్స్ట్ ఏంటి? రోబస్ట్ సర్వీసెస్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎక్స్పెన్షన్. ఏంటంటే తమిళనాడు లోపల ఏం పెరుగుతుందంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎక్స్పెన్షన్ మెయిన్గా. ద సర్వీస్ సెక్టర్ కంట్రిబ్యూట్స్ టు 53% ఆఫ్ స్టేట్స్ గ్రాస్ వాల్యూ యాడెడ్ అండ్ గ్రో బై 11.3%. సర్వీస్ సెక్టర్ కూడా బాగా పెరుగుతుంది అనమాట. సబ్ సెక్టర్స్, అందులోపల ఉన్న సబ్ సెక్టర్స్ ఏంటి? నెక్స్ట్ ఇది మిమ్మల్ని ప్రిలిమ్స్లో క్వశ్చన్ అడగవచ్చు. రియల్ ఎస్టేట్, పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్, ట్రాన్స్పోర్ట్, కమ్యూనికేషన్ ఏ సెక్టర్ లోపలికి వస్తాయి? అగ్రికల్చరా, ఇండస్ట్రీయా, సర్వీస్ అంటే మీరు ఏం పెట్టాలి? ఇక్కడ ఏం చెప్పాడు? రోబస్ట్ సర్వీస్ అంటే 3 సర్వీస్ సెక్టర్లోకి వస్తాయి. సో రియల్ ఎస్టేట్ కానీ, పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ కానీ, ట్రాన్స్పోర్ట్ కానీ, కమ్యూనికేషన్స్ కానీ, ఈ 4 కూడా మనకి సర్వీస్ సెక్టర్ లోపలికి వస్తాయి. మీరు ఇవన్నీ కూడా మర్చిపోయి ఇప్పుడు ఇండస్ట్రియల్ సెక్టర్ అని పెట్టేద్దు, దొరికిపోతారు. రియల్ ఎస్టేట్ అనగానే మీకు ఏం గుర్తుకు రావచ్చు? దాంట్లో కన్స్ట్రక్షన్ ఉంటుంది కదా, అది ఇండస్ట్రియల్ సెక్టర్ అనుకుంటారు. బట్ రియల్ ఎస్టేట్, పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ అంటే మనం ఇప్పుడు చేసేది అవన్నీ ట్రాన్స్పోర్ట్, కమ్యూనికేషన్ ఇవన్నీ కూడా ఏంటి? ఏ సెక్టర్? సర్వీస్ సెక్టర్. అవన్నీ డబుల్ డిజిట్ గ్రోత్ ఉన్నాయంట. నెక్స్ట్, కన్స్ట్రక్షన్ యాక్టివిటీస్ ఎక్స్పెండెడ్ స్ట్రాంగ్లీ రిఫ్లెక్టింగ్ సస్టైన్డ్ పబ్లిక్ సెక్టర్ ఇన్వెస్ట్మెంట్. ఇన్ఫ్రాస్ట్రక్చర్ పర్స్పెక్టివ్ లోపల బాగా ఇవి పెరిగాయంట. నెక్స్ట్, స్కిల్డ్ వర్క్ ఫోర్స్ అండ్ టెక్నాలజీ లెడ్ డెవలప్మెంట్. ఇండస్ట్రీస్కి ఏం కావాలి? మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్కి స్కిల్డ్ వర్క్ ఫోర్స్ కావాలన్నమాట. సో తమిళనాడు బెనిఫిట్స్ ఫ్రమ్ స్ట్రాంగ్ టెక్నికల్ ఎడ్యుకేషన్ ఎకోసిస్టమ్ లెడ్ బై ఇన్స్టిట్యూషన్స్ సచ్ ఎస్ ఐఐటి మద్రాస్ లాంటి ఇన్స్టిట్యూషన్స్ వల్ల టెక్నికల్ ఎడ్యుకేషన్ లోపల మెయిన్గా వాళ్ళు తోపులు అవుతున్నారు. సో దీనివల్ల బెనిఫిట్ ఏంటి? అవైలబిలిటీ ఆఫ్ స్కిల్డ్ అండ్ డిసిప్లిన్డ్ లేబర్ అట్రాక్ట్స్ మల్టీనేషనల్ కోఆపరేషన్స్. సో మనకి ఎక్కడైతే స్కిల్డ్ వర్క్ ఫోర్స్ ఉంటుందో, ఇంకా డిసిప్లైన్డ్ లేబర్ ఉంటుంది, అంటే టైంకి పనిచేసి టైంకి వెళ్ళిపోయి గొడవలు ఆడుకుని ఎలాంటి లేబర్ ఫోర్స్, పీస్ఫుల్ లేబర్ ఫోర్స్ ఎక్కడైతే ఉంటాయో ఎంఎన్సీస్ అనేవి ఎక్కువ వస్తాయి.
ఎంఎన్సీస్ ఏం చూసుకుంటే వాళ్ళకి 10 రూపాయలు పోయినా పర్లేదు, వాళ్ళకి ఏం కావాలి, స్కిల్డ్ వర్క్ ఫోర్స్ కావాలి. స్కిల్డ్ వర్క్ ఫోర్స్ ఎక్కడ ఉంది, తమిళనాడు లోపల ఉంది, బేసికలీ బికాస్ ఆఫ్ ది స్ట్రాంగ్ టెక్నికల్ ఎడ్యుకేషన్ ఎకో సిస్టమ్ ఇన్ ద ఇన్స్టిట్యూషన్స్. మీరు చూడండి మ్యాక్సిమం మీ బీటెక్ కాలేజెస్, తోపు వెల్లూరు కాలేజ్, ఎస్ఆర్ఎం కాలేజ్, ఎన్ని కాలేజెస్ కూడా ఎక్కడ ఉన్నాయి, తమిళనాడు లోపలే ఉన్నాయన్నమాట. మెయిన్గా ప్రైవేట్ కాలేజెస్, గవర్నమెంట్ కాలేజెస్ అన్ని స్టేట్స్లోనే ఉంటాయి, బట్ ప్రైవేట్ కాలేజెస్ చెప్తున్నాను. నెక్స్ట్, ఇన్వెస్ట్మెంట్స్ ఇన్ రీసెర్చ్ పార్క్స్, ఇంక్యుబేషన్ సెంటర్స్ అండ్ ఇన్నోవేషన్ క్లస్టర్ సపోర్ట్స్ నాలెడ్జ్ డ్రివెన్ ఎకానమీ. సో వాళ్ళు ఎక్కడ ఎక్కువ ఇన్వెస్ట్ చేస్తున్నారంట, రీసెర్చ్ R&D లోపల, ఇంక్యుబేషన్ లోపల, అన్నిటి లోపల కూడా చేస్తున్నారంట. నెక్స్ట్, ఎక్స్పోర్ట్స్ అండ్ ఇన్వెస్ట్మెంట్ గ్లోబల్ ఇంటిగ్రేషన్. ఇంటి లోపల చూసుకుంటే మెర్చండైజ్ ఎక్స్పోర్ట్స్, మెర్చండైజ్ అంటే గూడ్స్ ఎక్స్పోర్ట్స్ డబుల్డ్ ఫ్రమ్ 26 బిలియన్ 2020-21 నుంచి 52 బిలియన్కి వచ్చారంట. చూడండి 26 ఎక్కడ, 52 అక్కడ. 5 years లోపల వాళ్ళ యొక్క గూడ్స్ ఎక్స్పోర్ట్స్ బిల్డ్ చేసుకున్నారు. తమిళనాడు ర్యాంక్స్ అమాంగ్ టాప్ స్టేట్స్ ఇన్ FDI ఇన్ఫ్లోస్. సో FDI లోపల అన్నిటికన్నా టాప్ స్టేట్ ఎవరు, ఫస్ట్ మహారాష్ట్ర. సో టాప్ స్టేట్స్ లోపల ఎవరు ఉన్నారు, తమిళనాడు కూడా ఉంది. విత్ స్టడీ ఇయర్ ఆన్ ఇయర్ గ్రోత్, ఎవ్రీ ఇయర్ కూడా తమిళనాడుకి మంచిగా FDI వస్తుంది అనమాట. బట్ FDI ఎక్కువ వస్తున్న స్టేట్ ఏదంటే మహారాష్ట్ర, గుర్తుపెట్టుకోండి. FDI టాప్ స్టేట్ ఎవరు, మహారాష్ట్ర. ద గ్లోబల్ ఇన్వెస్టర్స్ మీట్ 2024 secured MOUs worth 6.6 lakh trillion, ఇండికేటింగ్ స్ట్రాంగ్ ఇన్వెస్టర్ కాన్ఫిడెన్స్. సో అక్కడ ఇన్వెస్టర్స్ ఎంత ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు చూడండి, 6.6 trillion రూపీస్ ఇన్వెస్ట్ చేయడానికి రెడీ అయిపోయారంట. టార్గెటెడ్ ఇంటర్నేషనల్ అవుట్రీచ్ హెల్ప్డ్ సెక్యూర్ ఇండస్ట్రియల్ కమిట్మెంట్స్ 23,000 crore. సో చూడండి మర్చెండైజ్ ఎక్స్పోర్ట్స్ డబుల్ చేసుకున్నారు, FDI బాగా వస్తుంది, ఇన్వెస్ట్మెంట్స్ వస్తున్నాయి, అన్నీ కూడా జరుగుతున్నాయి అనమాట. అండ్ నెక్స్ట్, రెన్యూబుల్ ఎనర్జీ అండ్ ఇండస్ట్రియల్ కారిడార్స్. సో మెయిన్గా రెన్యూబుల్ ఎనర్జీ లోపల తోపు. ద స్టేట్ ఈస్ పైనరింగ్ ఇన్ రెన్యూబుల్ ఎనర్జీ అండ్ మేజర్ ఆటోమొబైల్ మ్యానుఫ్యాక్చరింగ్. మీకు స్టార్టింగ్లో చెప్పాను తమిళనాడు దేనికి తోపనని, ఆటోమొబైల్. ఇప్పుడు మనం వాడే కార్స్ ఇవన్నీ ఉన్నాయి కదా, మ్యాక్సిమం ఎక్కడి నుంచి వస్తాయి, తమిళనాడు నుంచి వస్తాయి అనమాట. ద స్టేట్ ఈస్ పైనరింగ్ ఇన్ రెన్యూబుల్ ఎనర్జీ అండ్ మేజర్ ఆటోమొబైల్ మ్యానుఫ్యాక్చరింగ్ హబ్ అనమాట. తమిళనాడు ఈస్ ద ఓన్లీ స్టేట్ విత్ ఎవ్రీ డిస్టిక్ కవర్డ్ అండర్ 1 or more ఇండస్ట్రియల్ కారిడార్ ప్రాజెక్ట్స్. సో చూడండి తమిళనాడు నుంచి ఏదో ఒక ఇండస్ట్రియల్ కారిడార్ వెళ్తుందంట. మన ఇండియా లోపల ఎన్ని ఇండస్ట్రియల్ కారిడార్స్ ఉన్నాయి, మనకి నేషనల్ ఇండస్ట్రియల్ కారిడార్ మిషన్ ఉంది. దాని ప్రకారం 11 ఇండస్ట్రియల్ కారిడార్స్ ఉన్నాయి. మనకి ఎన్ని ఇండస్ట్రియల్ కారిడార్స్ ఉన్నాయి, 11 ఇండస్ట్రియల్ కారిడార్స్ ఉన్నాయి. ఇది ఓన్లీ స్టేట్ అంటే ప్రతి డిస్టిక్ నుంచి ఒక ఇండస్ట్రియల్ కారిడార్ వెళ్తుందంట. చూడండి ఎంత బాగా డెవలప్మెంట్ వాళ్ళు చేసుకుంటున్నారు, ఇండస్ట్రియల్ కారిడార్స్ని యూజ్ చేసి మ్యానుఫ్యాక్చరింగ్ ఎలా డీల్ చేసుకుంటున్నారు. ఇన్స్టాల్డ్ పవర్ కెపాసిటీ. నెక్స్ట్ ఏంటి, ఇన్స్టాల్డ్ పవర్ కెపాసిటీ ఎక్స్పాండెడ్ సిగ్నిఫికెంట్లీ ఎన్ష్యూరింగ్ ఇండస్ట్రియల్ అండ్ ఎనర్జీ సెక్యూరిటీ. సో బాగా వాళ్ళ యొక్క ఇన్స్టాల్డ్ పవర్ కెపాసిటీ పెరగడం వల్ల వాళ్ళ ఇండస్ట్రియల్ ఎనర్జీ సెక్యూరిటీ, ఇండస్ట్రియల్ యాక్టివిటీ, మెయిన్గా ఇండస్ట్రీస్ లోపల కావాల్సింది ఏంటి, ఎనర్జీ, మెయిన్గా పవర్ కావాలి. ఆ పవర్ నాళ్ళు ఇంక్రీజ్ చేసుకుంటున్నారంట. నెక్స్ట్, వెల్ఫేర్ ఓరియంటెడ్ అండ్ ఇన్క్లూజివ్ గవర్నెన్స్. వెల్ఫేర్ స్కీమ్స్ వాళ్ళ దగ్గర దేని మీద ఫోకస్ చేస్తున్నారంటే మెయిన్గా ఉమెన్, చిల్డ్రన్, ఎడ్యుకేషన్ అండ్ న్యూట్రిషన్ అండర్పిన్ ఇంక్లూజివ్ గ్రోత్. సో వెల్ఫేర్ స్కీమ్ లోపల వాళ్ళు ఎవరి మీద ఫోకస్ చేస్తున్నారు, ఉమెన్, చిల్డ్రన్, అన్నిటి మీద ఇంక్లూడ్ చేయడం వల్ల ఇంక్లూజివ్ గ్రోత్ ప్రమోట్ అవుతుంది. తమిళనాడు హ్యాస్ అచీవ్డ్ లో ఇన్ఫాంట్ మార్టాలిటీ. సో మనకి SDGs ఉంటాయి, మనకి ఎన్ని SDGs ఉంటాయి, ఎన్ని SDGs 16 17 ఎన్ని SDGs ఉంటాయి, 17 goals 169 targets. అందులోపల SDG 1 నో పావర్టీ, SDG 2 జీరో హంగర్, గుడ్ హెల్త్ అండ్ వెల్బీయింగ్. అలా చూసుకుంటూ వస్తే తమిళనాడు లోపల ఏంటి, లో ఇన్ఫాంట్ మార్టాలిటీ వచ్చింది, అంటే గుడ్ హెల్త్ అండ్ వెల్బీయింగ్ లోపల బాగుంది. అండ్ లో బర్త్ రేట్. సో మెయిన్గా మనం ఎక్కడైతే డెవలప్మెంట్ బాగా జరుగుతుంటుందో అక్కడ ఎక్కువగా బర్త్ రేట్ ఉండదు అనమాట. సో పాపులేషన్ కంట్రోల్ మెజర్స్ బాగా వర్క్ అవుతున్నాయి అనమాట. సో చూడండి తమిళనాడు హ్యాస్ అచీవ్డ్ లో ఇన్ఫాంట్ మార్టాలిటీ, అంటే ప్రతి 1000 పిల్లల లోపల ఎంతమంది చనిపోతున్నారని చూసుకుంటే తమిళనాడు హ్యాస్ లో అంటే చూడండి ఎంత బాగా అచీవ్ చేసిందో. లో బర్త్ రేట్, మెయిన్గా డెవలప్మెంట్ అవుతుంది, బాగా బర్త్ కంట్రోల్ మెజర్స్ బాగా వర్క్ అవుతున్నాయి. అండ్ వన్ ఆఫ్ ది లోవెస్ట్ మల్టీడైమెన్షనల్ పావర్టీ లెవెల్స్ ఇన్ ఇండియా. మల్టీడైమెన్షనల్ పావర్టీ ఎవరు మెజర్ చేస్తారు, మీకు ఎవరు చెప్పరు అన్ని, నీతి ఆయోగ్. మల్టీడైమెన్షనల్ పావర్టీ ఇండెక్స్ ఎవరు రిలీజ్ చేస్తారు, నీతి ఆయోగ్. దాంట్లో లోపల మంచిగా బెటర్ స్టేట్ లోపల ఉంది.
ద స్టేట్ ర్యాంక్స్ ఫస్ట్ ఇన్ గ్రాస్ ఎన్రోల్మెంట్ రేషియో ఇన్ హయ్యర్ ఎడ్యుకేషన్. సో హయ్యర్ ఎడ్యుకేషన్ లోపల గ్రాస్ ఎన్రోల్మెంట్ రేషియో ఎంతమంది జాయిన్ అవుతున్నారని చూస్తే తమిళనాడు ఫస్ట్ ఉందన్నమాట. సో హైయర్ ఎడ్యుకేషన్లో ఎక్కువ జాయిన్ అవుతున్నారంటే దాని అర్థం ఏంటి, హ్యూమన్ క్యాపిటల్ అనేది ఇంక్రీజ్ అవుతుంది, వాళ్ళకి ఫ్యూచర్ లోపల బాగా జాబ్స్ వచ్చే క్యాపబిలిటీ పెరుగుతుంది. ఎవడెక్కువ చదువుకుంటే వాడికే కదా. సో ఇప్పుడు నేను ఎక్కువ ఇన్ని సంవత్సరాలు చూపేసి ప్రిపేర్ అవుతున్నాను, సో ఆబ్వియస్లీ నాకు జాబ్స్ వచ్చే ఛాన్సెస్ అనేవి ఎక్కువ ఉంటాయి అనమాట. 8 ఫిజికల్ డిసిప్లిన్ అండ్ మ్యాక్రో ఎకనామిక్ స్టెబిలిటీ. నెక్స్ట్ ఏంటి, ఫిజికల్ డిసిప్లిన్ అండ్ మ్యాక్రో ఎకనామిక్ స్టెబిలిటీ. సెంట్రల్ గవర్నమెంట్కి తమిళనాడు గవర్నమెంట్కి బాగా ప్రాబ్లమ్స్ ఉన్నాయి. డిస్పైట్ రెడ్యూస్డ్ సెంట్రల్ ట్రాన్స్ఫర్స్, తమిళనాడు మెయింటైన్ ఫిజికల్ డిసిప్లిన్. అది ఎలాగుందంట, ఫిజికల్ డెఫిసిట్ డిక్లైన్ ఫ్రమ్ 3% to 2.6%. సో ఫిజికల్ డెఫిసిట్ సెంట్రల్ గవర్నమెంట్ టార్గెట్ ఎంత 3% అయితే ఇంత తగ్గిపోయింది. అంటే చాలా బాగా చూపిస్తుంది. అంటే ఫిజికల్ డెఫిసిట్ ఈజ్ నథింగ్ బట్ డెప్ట్ ఆర్ బారోయింగ్స్ అది స్టేట్ని చూపిస్తుంది. అది మన ఏపీ లాంటి స్టేట్స్లో 4.5% ఉంటే తమిళనాడులో చూడండి ఎంత చేస్తూ 2.6% తగ్గిపోయిందంటే తమిళనాడు యొక్క ఫిజికల్ పొజిషన్ ఎంత బాగున్నట్టు చూడండి. అండ్ ద డెప్ట్ టు జీడిపి రేషియో ఫెల్ టు 26%. డెప్ట్ టు జీడిపి రేషియో 26% పడిపోయిందంటే ద బెస్ట్ థింగ్ అనమాట. ఎందుకంటే నీతి ఆయోగ్ ఫినాన్స్ కమిషన్ ఏం చెప్పింది తెలుసా, బోత్ సెంట్రల్ అండ్ స్టేట్స్కి 20% ఉండాలంట డెప్ట్ టు జీడిపి రేషియో. అంటే దగ్గరికి వచ్చింది. 15th ఫినాన్స్ కమిషన్ రికమెండేషన్స్ దగ్గరికి వచ్చింది. ఇవన్నీ కూడా టెక్నికల్ కాన్సెప్ట్స్, నేను ఇప్పుడు చెప్పిన అర్థం కావు. బట్ మీరు ఎప్పుడైతే స్టాటిక్ ఎకానమీ చదువుతూ ఉంటారో, బాగా డెప్త్గా చదువుతారో, అప్పుడు ఇవన్నీ మీకు అర్థం అవుతాయి. నెక్స్ట్ ఏంటి, స్టేబుల్ ఇన్ఫ్లేషన్ అంటే ప్రైస్ రేస్ బాగా తక్కువ ఉందంట. స్ట్రాంగ్ ఎక్స్పోర్ట్స్ అండ్ స్టడీ ఇన్వెస్ట్మెంట్ వల్ల ఏమవుతుంది, లాంగ్ టర్మ్ ఫిజికల్ సస్టైనబిలిటీ పెరుగుతుంది అనమాట. సజెషన్స్ హైలైటెడ్ బై ది ఆథర్. ఎంత ఏ స్టేట్ అయినా సరే సజెషన్స్ ఉంటాయి. కంటిన్యూ ఇంటిగ్రేటింగ్ ఇండస్ట్రియల్ గ్రోత్ విత్ సోషల్ వెల్ఫేర్ రాదర్ దెన్ పర్సూయింగ్ గ్రోత్ ఇన్ ఐలేషన్. సో ఐసోలేషన్ అంటే గుజరాత్ మోడల్ లోపల ఏంటి, ఓన్లీ గ్రోత్ మీద ఫోకస్ చేస్తారు, వెల్ఫేర్ ఎవరు. బట్ తమిళనాడు లోపల ఉండే గవర్నమెంట్స్, మన సదరన్ స్టేట్స్ అనేవి వెల్ఫేర్ మీద ఫోకస్ చేస్తాయి. కాబట్టి రెండు మిక్స్ చేయండి. ఏంటి, స్ట్రెంగ్తన్ ఇన్నోవేషన్ లెడ్ మ్యానుఫ్యాక్చరింగ్ అండ్ సర్వీసెస్ టు రిమైన్ కాంపిటేటివ్ గ్లోబల్లీ. సో మెయిన్గా ఇన్నోవేషన్ లెడ్ మ్యానుఫ్యాక్చరింగ్, R&D లోపల ఎక్కువ ఇన్వెస్ట్మెంట్ చేయమంటున్నారు. నెక్స్ట్ మెయింటైన్ ఫిజికల్ ప్రూడెన్స్. ఫిజికల్ అంటే గవర్నమెంట్ యొక్క డబ్బుల్ని ఇష్టం వచ్చినట్టు ఖర్చు పెట్టొద్దు. వైల్ ఎక్స్పాండింగ్ సోషల్ సెక్టర్ ఇన్వెస్ట్మెంట్స్. సో డబ్బుల్ని లిమిట్గా ఖర్చు పెట్టండి. యూజ్ తమిళనాడు మోడల్ యాజ్ అ టెంప్లెట్ ఫర్ బ్యాలెన్స్డ్ ఫెడరల్ డెవలప్మెంట్ అక్రాస్ స్టేట్స్. నేనైతే చెప్తున్నాను, నా నెక్స్ట్ ఇయర్ మెయిన్స్ ఆన్సర్ లోపల ఇవన్నీ కూడా ఇంటిగ్రేట్ చేయబోతున్నాను. ఎందుకంటే మీరు ఇంటిగ్రేట్ చేస్తారో లేదో తెలీదు. ఐ విల్ ఇంటిగ్రేట్. ఎందుకంటే నాకు ర్యాంక్ తీసుకొని రావడానికి ఈ ఆర్టికల్ అనేది చాలా చాలా హెల్ప్ అవుతుంది. సో నేను యూస్ చేస్తున్నానంటే ఐ హోప్ యూ ఆల్ విల్ యూస్. సో ఈ ఆర్టికల్ని వీలైతే ఇంకొకసారి వినండి, పాయింట్స్ అన్ని నీట్గా రాసుకోండి. చాలా అంటే చాలా హెల్ప్ అయిపోతుంది. ఏంటి సార్ నెక్స్ట్ ఇయర్ యూపీఎస్సీ మెయిన్స్ అంటున్నారు, ప్రిలిమ్స్ అవ్వకముందే అనుకుంటున్నారా? మరి ఏం చేస్తాం, మన మీద మనకు నమ్మకం ఉండాలి కదా. సో నెక్స్ట్ ఇయర్ హోప్ఫుల్లీ, మన ఇప్పటివరకు ప్రిలిమ్స్ ఫస్ట్ టైమే అవ్వలేదు, తర్వాత నుంచి ఎన్నిసార్లు రాసినా 2 సార్లు అయిపోయింది. సో నెక్స్ట్ ఇయర్ హోప్ఫుల్లీ అయిపోద్దని అనుకుంటున్నాం. బట్ మన మెయిన్ ఫోకస్ మెయిన్స్ మీద ఉండాలన్నమాట. Tamil Nadu's developmental experience shows inclusive growth and fiscal discipline need not be contradictory. Discuss in the context of India's federal economic structure. ఎవరికైతే కాన్సెప్చువల్ నాలెడ్జ్ బాగా ఉంటుందో, ఎవరైతే బాగా చదువుకొని ఉంటారో వాళ్ళ తప్ప మిగతా వాళ్ళు ఇలాంటి ఆర్టికల్స్ రాయలేరు. సో మనం ఎప్పుడైతే ఎంత బాగా చదువుకొని ఉంటామో మీకు వద్దన్న పిలిచి ర్యాంక్ ఇస్తారు. బిలీవ్ మీ, మీకు వద్దన్న పిలిచి ర్యాంక్ ఇవ్వాలంటే ఎలాంటి క్వశ్చన్స్ ఆన్సర్ చేసుకుంటూ రెడీగా పెట్టుకోవాలి. వీటిల్ని మీరు ఎగ్జాంపుల్స్ కింద, వే ఫార్వర్డ్స్ కింద మెన్షన్ చేయొచ్చు. ఎప్పుడు మెన్షన్ చేయగలం, మనం చదివితే మెన్షన్ చేయగలం. మనకి చదవకపోతే ఎట్లా మెన్షన్ చేయగలం? ఓమాన్ గురించి అన్ని మంచి పాయింట్స్ చెప్పాను, తమిళనాడు గురించి అన్ని పాయింట్స్ చెప్పాను. ప్లీజ్ యూటిలైజ్ దమ్. వాటిని యూటిలైజ్ చేసుకొని మీ ఆన్సర్ లోపల ఇన్కార్పొరేట్ చేసుకోవడానికి ట్రై చేయండి. సో దీంతో మన ప్రిలిమ్స్ ఆర్టికల్స్ అన్నీ అయిపోయి, ఓమాన్ గురించి అయిపోయింది, తమిళనాడు మోడల్ గురించి అయిపోయింది. లెట్ us డైవ్ ఇంటూ అవర్ ప్రిలిమ్స్ ఆర్టికల్స్ లోపల డైవ్ అవుతాం. ఓకే, నౌ లెట్ స్టార్ట్ అవర్ ప్రిలిమ్స్ ఆర్టికల్స్. సో ప్రిలిమ్స్ ఆర్టికల్స్లో ఫస్ట్ థింగ్ వీఆర్ గోయింగ్ టు డిస్కస్, ఫస్ట్ ఆర్టికల్ ఏంటంటే శాంతి బిల్ టు అలౌ ప్రైవేట్ సెక్టర్ టు మేక్ రన్ న్యూక్లియర్ పవర్ ప్లాంట్స్. సో శాంతి అనగానే ఏంట్రా ఈ శాంతి అనుకుంటారు మీరు. ఓ శాంతి శాంతి హో శాంతి ఏంటి పాట ఏదో ఒకటి అనుకోవచ్చు. బట్ శాంతి బిల్ అనేది దేని గురించి, న్యూక్లియర్ పవర్ ప్లాంట్స్ కోసం అనమాట. సో న్యూక్లియర్ అంటే మనకి డిస్ట్రక్షన్, బట్ ఇక్కడ ఏమంటున్నాడు, శాంతి అంటున్నాడు. సో అలా ఈ రెండు యాంటోనిమ్స్ బట్టి అలా వచ్చిన పేరు అని కూడా అనుకోండి. బట్ దానికంటే ఒక ఫుల్ ఫామ్ ఉంటుంది. సో
ద యూనియన్ గవర్నమెంట్ హ్యాస్ ఇంట్రడ్యూస్డ్ శాంతి బిల్ 2025. యూనియన్ గవర్నమెంట్ ఏం ఇంట్రడ్యూస్ చేసిందంట? శాంతి బిల్ 2025. ఇది బిల్ చూసుకోండి, ఇది ఒక బిల్. దిస్ ఈజ్ నాట్ ఎన్ యాక్ట్ ఇన్ ద లోక్సభ టు అలౌ ప్రైవేట్ సెక్టర్ పార్టిసిపేషన్ ఇన్ న్యూక్లియర్ పవర్ జనరేషన్. సో న్యూక్లియర్ పవర్ జనరేషన్ లోపల ఇప్పటి వరకు ఓన్లీ ఎవరున్నారు? ఓన్లీ పబ్లిక్ సెక్టర్. దాని అర్థం అదే కదా. సో నెక్స్ట్ ఇయర్ ప్రిలిమ్స్ లోపల అడగవచ్చు, ఇన్ ఇండియా ఇన్ న్యూక్లియర్ ఎనర్జీ ఓన్లీ పబ్లిక్ సెక్టర్ విల్ పార్టిసిపేట్, నాట్ ప్రైవేట్ సెక్టర్ అంటే రైట్ అవుద్ది. బట్ ఆఫ్టర్ పాసింగ్ ఆఫ్ శాంతి బిల్, ఒకవేళ శాంతి బిల్ కనుక పాస్ అయింది అనుకోండి, అప్పుడు మాత్రం మనకి ప్రైవేట్ సెక్టర్ పార్టిసిపేషన్ కూడా వస్తుంది అనమాట. బై ఓవర్ హోలింగ్ ఇండియాస్ ఎగ్జిస్టింగ్ న్యూక్లియర్ అండ్ లయబిలిటీ ఫ్రేమ్వర్క్. దెన్ వాట్ ఈస్ శాంతి బిల్? శాంతి బిల్ గురించి తెలుసుకోవాలి కదా. శాంతి స్టాండ్స్ ఫర్, శాంతి అంటే ఏంటి గుర్తుపెట్టుకోండి. నేను కూడా ఫస్ట్ టైం వింటున్నాను కాబట్టి నేను కూడా మగ్గప్ చేయాలి మీతో పాటు. శాంతి లోపల ఎస్ అంటే సస్టైనబుల్, హెచ్ అంటే హార్నెసింగ్, అండ్ ఏ అంటే అడ్వాన్స్మెంట్ ఆఫ్, ఎన్ అంటే న్యూక్లియర్ ఎనర్జీ ట్రాన్స్ఫార్మింగ్ ఇండియా. సో మీరు ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, శాంతి అన్నాడు, ఏమన్నాడు? శాంతి. నేను ఎప్పుడు కూడా ఇట్లనే గుర్తుపెట్టుకుంటా. మనం ఫుల్ ఫామ్స్ బాగా గుర్తుపెట్టుకుంటే షార్ట్ ఫామ్స్ మీకు చాలా ఈజీగా ఉంటాయి. శాంతి లోపల సస్టైనబుల్, హార్నెసింగ్, అడ్వాన్స్మెంట్, ఇది చాలా వాటికి పేర్లు ఉండొచ్చు. సో ఎట్లా గుర్తుపెట్టుకోకూడదు. ఇక్కడ ఏమన్నాడు? న్యూక్లియర్ ఎనర్జీ, అంటే న్యూక్లియర్ ఎనర్జీ ఫర్ ట్రాన్స్ఫార్మింగ్ ఇండియా, ఎన్టీఐ. ఈ లాస్ట్ 3 పదాలు ఎత్తుక్కోవాలి ఎప్పుడు, ఎందుకంటే చిన్న ఎగ్జామ్స్ లైక్ సిహెచ్ఎస్ఎల్ కానీ ఏవైతే చిన్న ఎగ్జామ్స్ అవుతాయో అందులో డైరెక్ట్గా మీకు శాంతి బిల్ యొక్క ఫుల్ ఫామ్ అడిగేయచ్చు. స్టేట్ పీసీసీ ఎగ్జామ్స్ లోపల కూడా అడిగేయచ్చు అనమాట. శాంతి అంటే ఏంటి? సస్టైనబుల్, హార్నెసింగ్ అండ్ అడ్వాన్స్మెంట్ ఆఫ్, ఎన్ అంటే న్యూక్లియర్ ఎనర్జీ ఫర్ ట్రాన్స్ఫార్మింగ్ ఇండియా. న్యూక్లియర్ ఎనర్జీ వల్ల ఏం ట్రాన్స్ఫార్మ్ అవబోతుంది? ఇండియా అవబోతుంది. నేను ఇప్పుడు కూడా ఫుల్ ఫామ్స్ అట్లా గుర్తుపెట్టుకుంటూ, చూసారా ఇప్పుడు నేను చెప్పిన విధంతో మీకు ఇప్పుడు గుర్తుండిపోయి ఉంటుంది. శాంతి అంటే ఏంటి? సస్టైనబుల్, హార్నెసింగ్ అండ్ అడ్వాన్స్మెంట్ ఆఫ్ న్యూక్లియర్ ఎనర్జీ ట్రాన్స్ఫార్మింగ్ ఇన్ ఇండియా. ఏంటి? ఇట్ సీక్స్ టు ఇన్సెంటివైజ్, ఏం ఇన్సెంటివైజ్ చేస్తుంది? ఇండియన్ అండ్ ఫారెన్ ప్రైవేట్ సెక్టర్ పార్టిసిపేషన్. ఇండియా నుంచి ప్రైవేట్ సెక్టర్ యాజ్ వెల్ యాజ్ ఫారెన్ సెక్టర్ నుంచి ఏం ప్రొడ్యూస్ చేయడానికి? న్యూక్లియర్ పవర్ ప్రొడక్షన్. సో ఇది వేరే లాస్ని, ఎగ్జిస్టింగ్ లాస్ని ఏం చేయబోతుంది? రీప్లేస్ చేయబోతుంది. అందులో ఫస్ట్ లా ఏంటి? న్యూక్లియర్ ఎనర్జీ యాక్ట్ 1962. ఫస్ట్ దేన్ని రీప్లేస్ చేయబోతుంది? అటామిక్ ఎనర్జీ యాక్ట్ 1962. ముందు మనకున్న ప్రీమియర్ యాక్ట్ ఏంటి? అటామిక్ ఎనర్జీ యాక్ట్ ఆఫ్ 1962. దాన్ని రీప్లేస్ చేయబోతుంది. సెకండ్, రీప్లేసెస్ సివిల్ లైబిలిటీ ఫర్ న్యూక్లియర్ డ్యామేజ్ యాక్ట్ 2010. మన దగ్గర లైబిలిటీ యాక్ట్ కూడా ఉందన్నమాట న్యూక్లియర్ డ్యామేజ్ కోసం, దాన్ని కూడా రీప్లేస్ చేయబోతుంది. ఫస్ట్ అటామిక్ ఎనర్జీ యాక్ట్ 1962ని రీప్లేస్ చేయబోతుంది. నెక్స్ట్ సివిల్ లైబిలిటీ ఫర్ న్యూక్లియర్ డ్యామేజ్ యాక్ట్, దాన్ని కూడా రీప్లేస్ చేయబోతుంది. ends ఇండియాస్ మోనోపోలీ ఓవర్ ఆపరేటింగ్ న్యూక్లియర్ పవర్ ప్లాంట్. అంటే పబ్లిక్ సెక్టర్ మోనోపోలీ ఏదైతే ఉందో న్యూక్లియర్ పవర్ ప్లాంట్స్ ఆపరేషన్ లోపల, దాన్ని ఎండ్ చేయబోతుంది. ఎవరిని ఇన్కార్పొరేట్ చేయబోతుంది? ప్రైవేట్ సెక్టర్. ప్రైవేట్ అంటే బోత్ ఇండియన్ అండ్ ఫారెన్. గుర్తుపెట్టుకోండి, ఇక్కడ ఏమన్నాడు? ఇండియన్ అండ్ ఫారెన్ ప్రైవేట్ సెక్టర్ పార్టిసిపేషన్. నెక్స్ట్ ఇయర్ శాంతి బిల్ ఓన్లీ ఇండియన్ ప్రైవేట్ సెక్టర్ అంటే తప్పు అయిపోద్ది. బోత్ ఇండియన్ అండ్ ఫారెన్ ప్రైవేట్ సెక్టర్ పార్టిసిపేషన్. ఎప్పుడైనా సరే మన మైండ్కి కొంత టైం ఇవ్వాలి, ప్రతిదానికి టైం ఇచ్చినప్పుడు హెల్ప్ అవుతుంది అనమాట. సో నా హిందూ అనాలిసిస్ లోపల మీరు నేర్చుకుంటున్నప్పుడు ఇక్కడికిక్కడే అంతా నేర్చుకోవాలి. దట్ ఈస్ ది యువర్ మెయిన్ పర్పస్. సో ప్రైవేట్ సెక్టర్ పార్టిసిపేషన్ ఏంటి? అలౌస్ ప్రైవేట్ ఎంటిటీస్ టు మేక్, ఏం తయారు చేయడానికి న్యూక్లియర్ పవర్ ప్లాంట్స్, ఓన్ చేసుకోవడానికి, ఇంకా ఆపరేట్ న్యూక్లియర్ పవర్ ప్లాంట్స్. తయారు చేయడం, వాటిని ఓన్ చేసుకోవడం, ఓనర్షిప్ తీసుకోవడం, అండ్ వాటిని ఆపరేట్ చేసి ఎనర్జీ జనరేట్ చేయడం. ఈ 3 కూడా అవుతాయి అన్నమాట ఈ యాక్ట్ ప్రకారం. ఏంటి? మేక్, ఓన్ అండ్ ఆపరేట్. ఎనేబుల్ ప్రైవేట్ ఆపరేటర్స్ టు క్లెయిమ్ కాంపన్సేషన్ ఫ్రమ్ సప్లయర్స్ ఇన్ కేస్ ఆఫ్ యాక్సిడెంట్స్ అండర్ డిఫైన్డ్ కండిషన్స్. ఒకవేళ ఏదైనా యాక్సిడెంట్ జరిగితే కాంపన్సేషన్ కూడా క్లెయిమ్ చేసుకోవచ్చు. ఎవరి దగ్గర నుంచి? సప్లయర్స్ నుంచి. ఎందుకంటే వాళ్ళ సప్లయర్ ఇచ్చిన మెటీరియల్ వల్లే కదా ఏదైనా తేడా జరగవచ్చు. ఇంకేం చేయబోతున్నాం? రివైజ్డ్ న్యూక్లియర్ లయబిలిటీ ఫ్రేమ్వర్క్ ఇంట్రడ్యూసెస్ లిమిట్స్ ఆన్ ఆపరేటర్ లయబిలిటీ లింక్ టు ప్లాంట్ సైజ్. ఒక్కొక్కరికి లయబిలిటీ ప్లాంట్ సైజ్ ప్రకారం ఇప్పుడు ఫిక్స్ అవుతుంది అనమాట. చిన్న ప్లాంట్ అనుకోండి తక్కువ లయబిలిటీ, పెద్ద ప్లాంట్ అయితే ఎక్కువ లయబిలిటీ. క్యాప్స్ మ్యాక్సిమం పెనాల్టీ అట్ 1 crore ఈవెన్ ఇన్ కేస్ ఆఫ్ సివియర్ బ్రీచ్. సో ఒక మ్యాక్సిమం సివియర్ బ్రీచ్ లోపల ఎంత పెనాల్టీ? 1 crore అనమాట. మెయిన్గా పెనాల్టీస్ ఎక్కువ పెడితే ప్రాబ్లం ఏంటంటే ప్రైవేట్ సెక్టర్ పార్టిసిపేషన్ తగ్గిపోద్ది.
ఇప్పుడు ఎవడైనా ఒక బిజినెస్ లోపలికి రిస్క్ ఎక్కువ ఉంటే వెళ్తాడా, సేఫ్టీ ఎక్కువ ఉంటే వెళ్తాడా? సో ఇప్పుడు న్యూక్లియర్ ఎనర్జీ లోపలికి ప్రైవేట్ సెక్టర్ రావాలంటే పెనాల్టీస్ ఎక్కువ వేస్తాం, మీకు ఎక్కువ ఇబ్బంది పెడతామంటే వాళ్ళు రారనమాట. అందుకే మ్యాక్సిమం పెనాల్టీ అంతా 1 crore పెట్టారు. అలైన్స్ ఇండియాస్ ఫ్రేమ్వర్క్ విత్ గ్లోబల్ న్యూక్లియర్ లయబిలిటీ కన్వెన్షన్స్తో లింక్ చేసాం అనమాట. రెగ్యులేటరీ అండ్ సేఫ్టీ స్ట్రెంథనింగ్ చూడండి. కన్ఫర్స్ స్టాచ్యుటరీ స్టాటస్ ఆన్ అటామిక్ ఎనర్జీ రెగ్యులేటరీ బోర్డ్. మనకు ఒక బోర్డు ఉందంట, దాని పేరేంటి? అటామిక్ ఎనర్జీ రెగ్యులేటరీ బోర్డ్, AERB. అటామిక్ ఎనర్జీ రెగ్యులేటరీ బోర్డ్ ఏదైతే ఉందో దానికి స్టాచ్యుటరీ స్టాటస్ ఇవ్వబోతున్నాం. దిస్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్. ఏంటి? కన్ఫర్స్ స్టాచ్యుటరీ స్టాటస్ ఆన్ అటామిక్ ఎనర్జీ రెగ్యులేటరీ బోర్డ్. అండ్ సెకండ్ థింగ్, మేక్స్ ద రెగ్యులేటర్ ఆన్సరబుల్ టు ద పార్లమెంట్. ఈ అటామిక్ ఎనర్జీ రెగ్యులేటరీ బోర్డ్ ఏదైతే ఉందో అది ఎవరికి రెస్పాన్సిబుల్? పార్లమెంట్కి. ద మోస్ట్ స్ట్రాంగెస్ట్ బాడీ ఇన్ ఇండియా, ద మోస్ట్ ఏమంటారు, ఇది శాంక్టోరమ్ ఆఫ్ ఇండియా అంటే నా దృష్టిలో పార్లమెంట్ అనమాట. దానికి అకౌంటబుల్ చేసామన్నమాట. సో ఒక రెగ్యులేటరీ బాడీ పెడుతున్నాం, పేరేంటి? అటామిక్ ఎనర్జీ రెగ్యులేటరీ బోర్డ్. దానికి ఏ స్టాటస్ ఇచ్చాం? స్టాచ్యుటరీ స్టాటస్ ఇచ్చాం. సెకండ్, ఇట్ ఈస్ ఆన్సరబుల్ టు పార్లమెంట్. థర్డ్, స్ట్రెంథన్స్ మెకానిజమ్స్ రిలేటెడ్ టు సేఫ్టీకి సంబంధించి మెకానిజమ్స్ పెంచబోతున్నాం. సెక్యూరిటీ, సేఫ్ గార్డ్స్, క్వాలిటీ అండ్ ఎమర్జెన్సీ ప్రిపేర్నెస్ అన్నిటికి సంబంధించి ఇంక్రీజ్ చేయబోతున్నాం. ఆబ్వియస్లీ ఉంటుంది కదా. బూస్ట్ టు క్లీన్ ఎనర్జీ అండ్ నెట్ జీరో గోల్స్. నెట్ జీరో మనం ఎప్పటికీ అచీవ్ చేద్దాం అనుకుంటున్నాం? గ్లాస్గో ప్రకారం 2070. న్యూక్లియర్ ఎనర్జీ నుంచి వచ్చేదంతా మనం క్లీన్ ఎనర్జీ అంటాం అనమాట. సో న్యూక్లియర్ పవర్ కరెంట్లీ అకౌంట్స్ టు 1.5% ఇన్స్టాల్డ్ కెపాసిటీ అండ్ 3% ఆఫ్ ఎలక్ట్రిసిటీ జనరేషన్ ఇన్ ఇండియా. ఇది చాలా అంటే చాలా ఇంపార్టెంట్ ఫ్రమ్ ద పర్స్పెక్టివ్ ఆఫ్ మెయిన్స్ అండ్ ప్రిలిమ్స్ అనమాట. మిమ్మల్ని అడగొచ్చు నెక్స్ట్ ఇయర్ ప్రిలిమ్స్లో ఒక స్టేట్మెంట్, న్యూక్లియర్ పవర్ అనేది ఎంత పర్సెంట్ ఇన్స్టాల్డ్ కెపాసిటీలో పార్ట్ అంటే <5%, <10%. అలా అడిగినప్పుడు ఇట్ ఈస్ <1.5%. ఇండియా లోపల 1.5% ఆఫ్ ఇన్స్టాల్డ్ కెపాసిటీ లోపల 1.5% కమ్స్ ఫ్రమ్ న్యూక్లియర్ ఎనర్జీ. చాలా అంటే చాలా ఇంపార్టెంట్. నన్ను గుర్తుపెట్టుకోండి, స్టేట్మెంట్స్ వచ్చినప్పుడు యూపీఎస్సీ కూడా ఇలాగే తయారు చేస్తారు, రాసి పెట్టుకోండి. న్యూక్లియర్ ఎనర్జీ మనకు 100% ఇన్స్టాల్డ్ పవర్ కెపాసిటీ ఉంటే అందులోపల న్యూక్లియర్ ఎనర్జీ యొక్క షేర్ ఎంత? 1.5%. చాలా అంటే చాలా ఇంపార్టెంట్. ప్లీజ్ గుర్తుపెట్టుకొని నోట్స్ లోపల రాసుకోండి. అండ్ ఎలక్ట్రిసిటీ జనరేషన్ లోపల 3%. ఇన్స్టాల్డ్ కెపాసిటీ వేరు, ఎలక్ట్రిసిటీ జనరేషన్ వేరు. అది జనరేట్ చేస్తుంది 3%, బట్ ఇన్స్టాల్డ్ కెపాసిటీలో 1.5. బిల్ సపోర్ట్స్ ఇండియాస్ 2070. చెప్పా కదా నెట్ జీరో మనం ఎప్పుడు పెట్టుకుందాం అనుకున్నాం, 2017 సపోర్ట్ చేస్తుంది. టార్గెట్ టు రైజ్ న్యూక్లియర్ కెపాసిటీ టు 100 gigawatts by 2047 ఫ్రమ్ కరెంట్ 8.8 gigawatts. ప్రజెంట్ మన న్యూక్లియర్ పవర్ కెపాసిటీ ఎంత ఉంది? ఇది చాలా అంటే చాలా ఇంపార్టెంట్, బాగా గుర్తుపెట్టుకోండి. ఇక్కడ ఉన్న పాయింట్స్, ప్రజెంట్ 8.8 gigawatt ఉంది. మొత్తం ఎంత పర్సెంట్? ఇది 1.5%. దీన్ని మనం 2047కి ఎంత ఇంక్రీజ్ చేద్దాం అనుకుంటున్నాం? 100 gigawatt. సో దాంట్లో ఎవరి యొక్క పార్టిసిపేషన్ ఎక్కువ ఉండబోతుంది? ప్రైవేట్ సెక్టర్. చాలా బాగా గుర్తుపెట్టుకుని దొరికిపోతారు. ప్రజెంట్ 8.8 gigawatt ఇన్స్టాల్డ్ కెపాసిటీతో 1.5% ఇన్స్టాల్డ్ కెపాసిటీ ఉంది. దాన్ని 2047కి మనం 100 gigawattస్కి తీసుకెళ్ళబోతున్నాం. టెక్నాలజీ అండ్ ఇన్నోవేషన్ పుష్ ఏంటి? సపోర్ట్స్ టు డెవలప్మెంట్ ఆఫ్ స్మాల్ మాడ్యులర్ రియాక్టర్స్. సో 300 megawatts కంటే తక్కువ ఉండే రియాక్టర్స్ని ఏమంటాం మనం? SMRs అంటాం అనమాట. SMRస్ని సపోర్ట్ చేస్తే ఇంకా బ్యాక్డ్ బై 20,000 crore మిషన్ అనౌన్స్డ్ ఇన్ యూనియన్ బడ్జెట్ లోపల స్మాల్ మాడ్యులర్ మిషన్స్ డెవలప్ చేయడానికి ఒక మిషన్ లాంచ్ చేసాం, దానికి బ్యాక్ చేస్తుంది. ఇంక్లూడ్స్ కస్టమైజ్డ్ 220 megawatt ప్రెషరైజ్డ్ హెవీ వాటర్ రియాక్టర్స్. చెప్పా కదా స్మాల్ మాడ్యులర్ రియాక్టర్స్ అంటే <300 megawatts అనమాట. వాటిని స్మాల్ మాడ్యులర్ రియాక్టర్స్ అంటాం. సో అందుకోసం ఇక్కడ ఏమన్నాడు? 220 megawatt అన్నాడు. చూసారా, నేను కింద స్టేట్మెంట్ చదవలేదు, బట్ నాకు తెలుసు స్మాల్ మాడ్యులర్ రియాక్టర్ అంటే ఆబ్వియస్లీ <300 ఉండాలి. సో మనం ఎంత క్రియేట్ చేద్దాం అనుకున్నాం? 220 megawatt ప్రెషరైజ్డ్ హెవీ వాటర్ రియాక్టర్స్ క్రియేట్ చేద్దాం అనుకున్నాం. ఈ ప్రెషరైజ్డ్ హెవీ వాటర్ రియాక్టర్స్ అంటే ఏంటి? ప్రతిదీ కూడా తెలియాలంటే నా సైన్స్ అండ్ టెక్నాలజీ క్లాసెస్లోనే తెలుస్తే, అవి కూడా హిందీ అనాలిసిస్ లోపల నేను ప్రొవైడ్ చేయను. నెక్స్ట్, ఇన్వెస్ట్మెంట్ అండ్ పేటెంట్ రిఫార్మ్స్ ప్లాన్. పేటెంట్ రిఫార్మ్స్ ఏంటి? ఎన్కరేజెస్ లార్జ్ స్కేల్ ఇన్నోవేషన్ త్రూ అమెండ్మెంట్స్ ఇన్ పేటెంట్ లాస్. సో ప్రైవేట్ సెక్టర్ పార్టిసిపేషన్ చేస్తుందంటే వాళ్ళకి ఇంటలెక్చువల్ ప్రాపర్టీ కావాలి కాబట్టి పేటెంట్ లాస్ కూడా అమెండ్ చేసుకోబోతున్నాం. శాంతి అంటే ఏంటి? సస్టైనబుల్
హార్నెసింగ్ అండ్ అడ్వాన్స్మెంట్ ఆఫ్ న్యూక్లియర్ ఎనర్జీ ఫర్ ట్రాన్స్ఫార్మింగ్ ఇండియా. ప్రజెంట్ న్యూక్లియర్ ఎనర్జీ ఇన్స్టాల్ కెపాసిటీ ఎంత పర్సెంట్ ఉంది? 1.5%. ఎన్ని గిగావాట్స్? 8.8 గిగావాట్స్. దాన్ని ఎంత క్రియేట్ చేద్దాం అనుకుంటున్నాం? 100. ఎప్పటికల్లా 2047 కల్లా. సో స్మాల్ మాడ్యులర్ రియాక్టర్స్ అంటే ఎన్ని మెగావాట్స్? లెస్ దెన్ 300 మెగావాట్స్. గుర్తుపెట్టుకున్న మెగావాట్స్, నాట్ గిగావాట్స్. అంతే. దిస్ ఈజ్ హౌ యూ హ్యావ్ టు లర్న్ ఫర్ ప్రిలిమ్స్ అనమాట. సో ప్రిలిమ్స్ లోపల నేను ఎక్కువ కూడా హాకిష్గా ఉంటాను, ప్రతి పాయింట్ని ఇన్డెప్త్గా చదువుతుంటా. ఎగ్జామినర్ మనల్ని ఎక్కడ కొట్టచ్చు. సో అటామిక్ ఎనర్జీ రెగ్యులేటరీ బోర్డ్ అక్కడ ఏమంటాడు? ఇట్ ఈస్ ఆన్సరబుల్ టు ద పార్లమెంట్ కదా, వాడు ప్రెసిడెంట్ అంటాడు. పార్లమెంట్ తీసి ప్రెసిడెంట్ ఇస్తాడు. మీకు తెలియని కూడా తెలియదు, దొరికిపోతారు. బట్ అటామిక్ ఎనర్జీ రెగ్యులేటరీ బోర్డ్ అనేది ఎవరికి ఆన్సరబుల్ అవుతుంది? పార్లమెంట్. మీరు యూపీఎస్సీ క్వశ్చన్స్ చూస్తే, ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ చూస్తే మీకు ట్రెండ్ అనేది అర్థమైపోయి ఛాన్సెస్ అనేవి ఎక్కువ ఉన్నాయి అన్నమాట. నెక్స్ట్, ద యూనియన్ గవర్నమెంట్ హ్యాస్ సర్క్యులేటెడ్ ద వికసిత్ భారత్ గ్యారంటీ ఫర్ రోజ్గార్ అండ్ అజీవికా మిషన్ గ్రామీణ్ బిల్ టు రీప్లేస్ ఎంజీ నరేగా. ఎంజీ నరేగాని ఏం రీప్లేస్ చేయబోతుంది? వికసిత్ భారత్ గ్రామీణ్ ఫర్ రోజ్గార్ అండ్ అజీవికా మిషన్ అనమాట. అది రీప్లేస్ చేయబోతుంది. ప్రపోజింగ్ హయ్యర్ గ్యారంటీ వర్క్ డేస్. అంటే ఇప్పుడు మన్రేగా లోపల 100 రోజులు దొరుకుతాయి మీకు పని, అందులోపల ఎక్కువ రోజులు దొరుకుతుంది అంట మన్రేగా కన్నా. ప్రొవైడింగ్ హయ్యర్ గ్యారంటీ వర్క్ డేస్ బట్ ఫండమెంటల్లీ ఆల్టరింగ్ ద స్కీమ్ డిమాండ్ డ్రివెన్ నేచర్. సో స్కీమ్ యొక్క నేచర్ని మార్చిపోతుంది. సో మన్రేగా గురించి ఎవరికైతే తెలుసో వాళ్ళందరికీ ఇది అర్థమవుతుంది అనమాట. సో వెళ్దాం, తెలుసుకుందాం. ప్రతిదీ కూడా ఇండెప్త్గా తెలుసుకోవడానికి ట్రై చేద్దాం. ప్రపోజ్డ్ న్యూ ఫ్రేమ్వర్క్ replaces MG Narega 2005 with వికసిత్ భారత్ గ్రామీణ్ రోజ్గార్ ఆజీవికా మిషన్ గ్రామీణ్. సో చూసుకోండి, మీరు దొరికిపోతారు. నేనంటే ఇప్పుడు నేను చదివేసుకుంటున్నాను. మీరు కనుక నెక్స్ట్ ఈ వికసిత్ భారత్ గ్రామీణ్ రోజ్గార్ ఏంటిది అనుకున్నారంటే దొరికిపోయారని అర్థం అనమాట. ఓకేనా? విబిజిఆర్ఏఎం. విబిజిఆర్ఎం అంటే ఏంటి? విబి అంటే ఏంటి? వికసిత్ భారత్. జీ అంటే గ్యారంటీ. గ్యారంటీ దేని గురించి? రోజ్గార్. రోజ్గార్ అంటే డైలీ వర్క్. రోజ్గార్ అంటే ఏంటి? వర్క్. ఆజీవికా మిషన్ దేని రీప్లేస్ చేయబోతుంది? అది ఎంజీ నరేగాని రీప్లేస్ చేయబోతుంది. నెక్స్ట్ ఇయర్ అడగొచ్చు కొన్ని ఎగ్జామ్స్ లోపల క్వశ్చన్స్ ఎలాగ అడుగుతారంటే, ఏది దేన్ని రీప్లేస్ చేయబోతుంది? ఏ స్కీమ్ దేన్ని రీప్లేస్ చేయబోతుంది? ఎంజీ నరేగా స్కీమ్ దేన్ని రీప్లేస్ చేయబోతుంది అని అడిగితే you all have to write that. You all have to write వికసిత్ భారత్ గ్యారంటీ ఫర్ రోజ్గార్ ఆజీవికా మిషన్. మీరు అనుకోవచ్చు, మనీష్ సార్ ఏంటి ఎన్నిసార్లు రిపీట్ చేస్తున్నారు, మాకు గుర్తుండిపోతుంది. నేను మీ అంత తెలివైనోడు కాదు. నేను ఒకటి చదివిందే 100 సార్లు చదువుతాను. నాకున్న ప్రాబ్లం అది. రీకాస్ట్స్ రూరల్ ఎంప్లాయ్మెంట్ యాజ్ అ సప్లై డ్రివెన్ ఎంప్లాయ్మెంట్ అండ్ లైవ్లీహుడ్ స్కీమ్. అంటే ఏంటి? సో దెర్ ఇస్ అ 2 terms కాల్డ్ డిమాండ్ డ్రివెన్ అండ్ సప్లై డ్రివెన్. దెర్ ఇస్ 2 terms కాల్డ్ డిమాండ్ డ్రివెన్ అండ్ సప్లై డ్రివెన్. డిమాండ్ డ్రివెన్ అంటే నేను అడిగితే జాబ్ ఇచ్చేదాన్ని ఏమంటాం? డిమాండ్. నేను అడుగుతున్నా మహేష్ బాబు సినిమాకి ఎక్కువ థియేటర్లు ఇవ్వండి అంటే డిస్ట్రిబ్యూటర్లు ఎక్కువ థియేటర్లు వేస్తున్నారు అంటే అదేంటి? డిమాండ్ డ్రివెన్. బట్ డిస్ట్రిబ్యూటర్లు మహేష్ బాబు సినిమాని విజయనగరంలోనే అన్ని థియేటర్లు వేశారు, వాళ్ళు చూడమంటున్నారు, దాన్ని ఏమంటారు? సప్లై డ్రివెన్. సో మ్యాక్సిమం ఎకానమీ అనేది డిమాండ్ డ్రివెన్ ఎకానమీస్. ఎందుకంటే సప్లయర్ అనేవాడు మనం ఏం డిమాండ్ చేస్తే అదే ప్రొడ్యూస్ చేస్తాడు, వాడికి నచ్చిన సప్లై చేస్తే మనం కొనుక్కోం కాబట్టి. సో ముందు మన్రేగా ఏదైతే ఉందో అది ఒక డిమాండ్ డ్రివెన్ వర్క్. అది ఏ వర్క్ అంటే అది డిమాండ్ డ్రివెన్ వర్క్. ఇప్పుడు దాన్ని దేంట్ లోపలికి మార్చబోతున్నాం? సప్లై డ్రివెన్ లోపలికి మార్చబోతున్నాం. సో చూద్దాం అనండి. షిఫ్ట్ ఫ్రమ్ డిమాండ్ డ్రివెన్ టు సప్లై డ్రివెన్. ఎంజీ నరేగా అంటే ఒక రైట్స్ బేస్డ్, ప్రతి ఒక్కరికి ఎన్ని రోజుల వర్క్ ఇవ్వాలి? 100 days జాబ్ ఇవ్వాలి. అంటే అదొక రైట్ బేస్డ్ డిమాండ్ లెడ్ ఎంప్లాయ్మెంట్. బట్ వికసిత్ భారత్ గ్యారంటీ రోజ్గార్ ఆజీవికా మిషన్ అనేది ఏంటి? ఎంప్లాయ్మెంట్ ప్రొవిజన్ సబ్జెక్ట్ టు బడ్జెట్ సీలింగ్స్ అండ్ పారామీటర్స్ ఫిక్స్డ్ బై సెంటర్. అంటే బడ్జెట్ ఆ సంవత్సరం ఎంత బడ్జెట్ ఉంటుందో దాని ప్రకారమే జాబ్ ఇవ్వగలరు, కానీ బడ్జెట్కి మించి జాబ్ ఇవ్వలేరు. సో ఎంజీ నరేగాతో పోలిస్తే ఇది ఒక ఇన్ఫీరియర్ స్కీమ్ అని నేను అంటాను నార్మల్గా అడిగితే. బట్ ఎంజీ నరేగా ఎందుకు తోప్ స్కీమ్ అంటే బడ్జెట్లో డబ్బులు ఉన్నాయా లేదని సంబంధం లేదు. ఇప్పుడు వెళ్ళి 1000 మంది జాబ్ అడిగితే ఇవ్వాల్సిందే, బడ్జెట్ పెంచుకోవాల్సిందే తప్ప దానికి సంబంధం లేదు. బట్ వికసిత్ భారత్ గ్రామీణ్ రోజ్గార్ ఏదైతే ఆజీవికా మిషన్ ఉందో ఎంప్లాయ్మెంట్ ప్రొవిజన్ సబ్జెక్ట్ టు బడ్జెట్ సీలింగ్స్. బడ్జెట్ లోపల ఆ సంవత్సరానికి మన్రేగాకు తక్కువ డబ్బులు వేశారు అనుకోండి, ఎక్కువ మంది జాబ్లు అడిగితే ఎవరు? ఫర్ ఎగ్జాంపుల్ కోవిడ్ లాంటి సిచ్యువేషన్. కోవిడ్ లోపల అందరూ కూడా వాళ్ళ ఊర్లకి వెళ్ళిపోయారు, పల్లెటూర్లకి వెళ్ళిపోయారు. సో అప్పుడు వాళ్ళకి చేసుకోవడానికి ఎంజీ నరేగాలో డబ్బులు వచ్చాయి, పన్ను దొరికింది.
బట్ ఈ వికసిత్ భారత్ గ్రామీణ రోజ్గార్ ఆజీవికా మిషన్ లోపల అది ఉండదు, బడ్జెట్ లిమిటేషన్స్ ఉంటాయి. చేంజెస్ ఇన్ గ్యారంటీడ్ వర్క్స్ లోపల ఏం చేంజెస్ చేయబోతున్నాం, గ్యారంటీడ్ ఎంప్లాయ్మెంట్ ప్రపోజ్ టు ఇంక్రీజ్ 100 days to 125 days. ఇది ఒకటే బెటర్ థింగ్. ముందు 100 రోజులు వర్క్ ఇస్తే ఇప్పుడు ఎన్ని రోజులు ఇస్తుంది, 125. ఇంక్రీజ్ అకాంపనీడ్ బై టైటర్ ఫిస్కల్ కంట్రోల్స్, అంటే చాలా మందిని లేపేస్తారు, కరెక్ట్గా ఆధార్ కార్డు లేకపోయినా ఏం లేకపోయినా అన్నీ జరుగుతాయి. బడ్జెటరీ ఆర్కిటెక్చర్ ఇంట్రడ్యూసెస్ ఏ ఫిక్స్డ్ బడ్జెట్ క్యాప్ ఇన్స్టెడ్ ఆఫ్ ఓపెన్ ఎండెడ్ డిమాండ్ బేస్డ్ ఫండింగ్. చెప్పే కదా, ఈ సంవత్సరం ఎంజీ నరేగా ఉంది. ఎంజీ నరేగా లోపల 100 మంది జాబ్ అడిగారు, 100 మందికి తగ్గట్టు బడ్జెట్ ఇంక్రీజ్ చేసుకోవాలి. నెక్స్ట్ ఇయర్ 1000 మంది అడిగారు, 1000 మందికి జాబ్ ఇవ్వాలంటే బడ్జెట్ ఇంక్రీజ్ అవుతుంది. నెక్స్ట్ ఇయర్ 50 మంది అడిగారు, బడ్జెట్ తగ్గుతుంది. బట్ ఈ వికసిత్ భారత్, ఈ గ్రామీణ ఏదైతే గ్యారంటీ ఫర్ రోజ్గార్ అండ్ ఆజీవికా మిషన్ ఉందో, ఇందులో బడ్జెట్ లోపల సీలింగ్ ఫిక్స్ ఉంటుంది అనమాట. అలౌస్ ఇయర్ రౌండ్ ప్లానింగ్ అండ్ సీజనల్ పాజెస్ ఇన్ ఎంప్లాయ్మెంట్. సో దీనివల్ల ఏమవుతుందంటే ఇయర్ రౌండ్ ప్లానింగ్ అవుతుంది అనమాట. సెంటర్ స్టేట్ కాస్ట్స్, ముందు ఎంత కాస్ట్ షేర్ అయ్యేది, ఇప్పుడు ఎంత అయ్యేది. ఎంజీ నరేగా లోపల సెంటర్ 90% పెట్టుకునేది, స్టేట్స్ ఎంత పెట్టుకునేవి, 10 స్టేట్స్, మెయిన్గా నార్త్ ఈస్టర్న్ స్టేట్స్, హిమాలయన్ స్టేట్స్ అండ్ జమ్మూ అండ్ కాశ్మీర్ రిటర్న్ 90:10 అనమాట. బట్ వికసిత్ భారత్ గ్రామీణ రోజ్గార్ ఏదైతే మిషన్ ఉందో, సెంటర్ 40%, స్టేట్స్ 40, సెంటర్ 60, స్టేట్స్ 40, సిగ్నిఫికెంట్లీ రైజింగ్ స్టేట్స్ ఫినాన్షియల్ బర్డెన్. ఎంజీ నరేగాతో పోలిస్తే ఇప్పుడు స్టేట్స్ మీదకి బర్డెన్ పెరిగిందంటే స్టేట్స్ ఎక్కువగా కూడా ఖర్చు పెట్టాలి ఇప్పుడు. సో ఎంజీ నరేగాకి ఇది మెయిన్ డిఫరెన్స్. చూడండి, ఈ స్కీమ్ స్టేట్స్కి ఎక్కువ దెబ్బ అయిపోతుంది, ఇంకా ఎంప్లాయ్మెంట్ విషయంలో కూడా దెబ్బలు ఎక్కువ అవుతున్నాయి. అంటే గవర్నమెంట్ తన యొక్క ఖర్చును తగ్గించుకోవడం చూస్తుంది. జియోగ్రఫికల్ అండ్ అడ్మినిస్ట్రేటివ్ ఛాలెంజెస్ ఏంటి, ఎంప్లాయ్మెంట్ టు బి ప్రొవైడెడ్ ఓన్లీ ఇన్ సెంట్రల్ నోటిఫైడ్ రూరల్ ఏరియాస్. సో అన్ని ఏరియాస్ లోపల ఇప్పుడు ఎవరంట చూడండి ఎన్ని తేడాలు చేస్తుందో సెంట్రల్ గవర్నమెంట్. అంటే స్కీమ్ని డైల్యూట్ చేయడానికి ట్రై చేస్తుంది. ఏదైతే ఎంజీ నరేగా తోప్ స్కీమ్ ప్రపంచం మొత్తం హెయిల్ చేసింది, దాన్ని ఎంప్లాయ్మెంట్ టు బి ప్రొవైడెడ్ ఓన్లీ ఇన్ సెంట్రల్ నోటిఫైడ్ రూరల్ ఏరియాస్. ఇప్పుడు మీ ఊరు కనుక నోటిఫై అవ్వలేదు అనుకోండి, మీకు ఎవరు. రెడ్యూసెస్ స్టేట్స్ డిస్క్రిప్షన్ ఇన్ ఐడెంటిఫై వర్క్ డిమాండ్. సో స్టేట్స్ యొక్క రోల్ తగ్గిపోతుంది. కన్సర్న్స్ ఫస్ట్ ఏంటి, డిస్మాంటిల్స్ ద స్టాచ్యుటరీ రైట్ టు వర్క్ ఎంబెడెడ్ ఇన్ ఎంజీ నరేగా. ఎంజీ నరేగా లోపల ఏంటి, ఎంతమంది పని అడిగితే అంతమందికి ఇవ్వాల్సిందే. బట్ ఇప్పుడు వర్క్ అడిగినా మాకు దగ్గర డబ్బులు లేవంటే ఇవ్వడానికి లేదు. హయ్యర్ ఫిజికల్ ప్రెషర్ ఆన్ స్టేట్స్ మే రెడ్యూస్ యాక్చువల్ ఎంప్లాయ్మెంట్ జనరేషన్. స్టేట్స్ మీద ఎక్కువ బర్డెన్ పెట్టిస్తే స్టేట్ గవర్నమెంట్స్ డబ్బులు కట్టుకోవాలి, అది కూడా ప్రాబ్లమే. థర్డ్, రిస్క్స్ ఎక్స్క్లూడింగ్ వర్కర్స్ డ్యూరింగ్ లీన్ సీజన్ డ్యూ టు క్యాప్డ్ బడ్జెట్స్. బడ్జెట్లో క్యాప్ అయి ఉంది కాబట్టి లీన్ సీజన్ ఎప్పుడైతే ఎక్కువగా పని ఉండదో ఆ టైం లోపల చాలా మందికి ఉద్యోగాలు తీసేయచ్చు. సో అబౌట్ ఎంజీ నరేగా యాక్ట్ ఎప్పుడు తెచ్చింది, ఎనాక్టెడ్ ఇన్ 2005. ఇప్పుడు వచ్చింది 2000. లీగల్ రైట్, ఎన్ని డేస్ ఆఫ్ వర్క్ ఇస్తారన్నాను, 100 days ఆఫ్ అన్స్కిల్డ్ వర్క్ ఇస్తారనమాట. ఇట్ ఆపరేట్స్ ఆన్ డిమాండ్ డ్రివెన్ ప్రిన్సిపల్. సో ఇప్పుడు మనకి ఏమొచ్చింది, వికసిత్ భారత్ గ్యారంటీ రోజ్గార్ ఆజీవికా మిషన్. ఇదేంటి, ఒక సప్లై డ్రివెన్ వర్క్, బడ్జెట్ క్యాప్స్ ఉంటాయి. ఇది రైట్ బేస్డ్ వర్క్స్ కాదు, బట్ 100 days నుంచి 125 days వర్క్స్ని ఇంక్రీజ్ చేద్దాం అనుకుంటున్నాం. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ సెకండ్ ఆర్టికల్. దీని బేస్ మీద ఒక క్వశ్చన్ ఇచ్చారు చూడండి. కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ రిగార్డింగ్ వికసిత్ భారత్ గ్యారంటీ ఫర్ రోజ్గార్ అండ్ ఆజీవికా మిషన్. నాకు ఒకటి అర్థం కాదు, అందరూ అనాలిసిస్ చూస్తున్నారు. నిన్న రికార్డెడ్ పెడితే ఒక 500 నుంచి 700 చూస్తున్నారు, లైవ్ వస్తే 1000 మంది చూస్తున్నారు. కింద కామెంట్ సెక్షన్ లోపల అడిగిన క్వశ్చన్కి ఆన్సర్ ఎవడు టైప్ చేయడం, ఓన్లీ చూసుకుంటూ వినుకుంటూ వెళ్ళిపోతే ఇంకెందుకు మీ ప్రిపరేషన్. అట్లీస్ట్ రైట్ ద ఆన్సర్. ఇప్పుడు ఇక్కడ చూసారు తప్పు ఏదో కింద కామెంట్ చేయండి. సో అప్పుడు మీ ఆన్సర్ని మీరే టెస్ట్ చేసుకోండి, అప్పుడు ఎట్లయినా మీ మైండ్ అయినా వర్క్ అవుతుంది. The bill proposes to replace demand-driven framework of MG Narega with supply-driven employment scheme. అవునా కాదా, ఫస్ట్ పాయింట్ రైట్. సెకండ్, ఇదేదో నాకు రివిజన్ లాగా ఉంది ఇది. The bill reduces the guaranteed number of employment days for rural households compared to MG Narega. MG Narega ఎన్ని రోజుల వరకు, 100 రోజులు. ఇందులో ఎన్ని రోజులు, 125. ఇంక్రీజ్ చేసిందా డిక్రీజ్ చేసిందా, ఇంక్రీజ్ చేసింది. ఇక్కడ ఏమన్నాడు, రెడ్యూసెస్ అంటే డిక్రీజ్ అని అన్నాడు. సో సెకండ్ స్టేట్మెంట్ ఈజ్ రాంగ్. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్ ఈజ్ ఆర్ కరెక్ట్ అంటే ఫస్ట్ స్టేట్మెంట్ ఈజ్ రైట్, సెకండ్ స్టేట్మెంట్ రాంగ్. కాబట్టి ఆన్సర్ ఈజ్ ఏ. సో చూసుకుని ఎంత డెప్త్గా చదివితే మనం ఎవరి మీద డిపెండ్ అవ్వాల్సిన అవసరం లేదు. మీకు ముందే చెప్తున్నా, నేను ఏం చదివినా డెప్త్గా చదువుకుంటా. ఎందుకంటే ఐ డోంట్ వాంట్ టు డిపెండ్ ఆన్ అదర్స్. ఎగ్జామ్కి వెళ్ళిన తర్వాత నాకు తెలియని స్టేట్మెంట్ ఏదో పడిపోయింది అనుకోండి, దాని గురించి ఆలోచించే బదులు దాని గురించి నేను ఎక్కడే చదువుకుంటా. ఏముంది, మహా అయితే ఒక 10 minutes వేస్ట్ అవుతుంది. ఆ 10 minutes ఆ ఇన్స్టాగ్రామ్ యూట్యూబ్ లోపల ఏదో చూసుకునే బదులు, ఫ్రెండ్స్తో చాటింగ్ చేసుకునే బదులు నేను చదువుకుంటా. నెక్స్ట్ థర్డ్ ఆర్టికల్,
డస్ ఇండియా నీడ్ టు అప్గ్రేడ్ ఇట్స్ బయోసెక్యూరిటీ మెజర్స్. సో బయోసెక్యూరిటీ ఎందుకన్నారు, ఇండియా లోపల ఏం పెరిగిపోతుంది, బయోటెక్నాలజీ పెరిగిపోతుంది. బయోటెక్నాలజీ అంటే జెనెటికల్లీ మాడిఫైడ్ క్రాప్స్ ఇవన్నీ కూడా పెరిగిపోతున్నాయి. సో అందుకోసం దానికి తగ్గట్టు డ్యామేజెస్ కూడా జరిగే ఛాన్స్ ఉన్నాయి. కాబట్టి బయోసెక్యూరిటీ మెజర్స్ని కూడా ఇంక్రీజ్ చేసుకోవాలి. చూసుకోండి కాంటెక్స్ట్. The article discusses whether India's biosecurity framework is adequate in the face of rapid advances in biotechnology. రీసెంట్గా ఏం జరుగుతుంది, బయోటెక్నాలజీ లోపల చాలా చాలా అడ్వాన్సెస్ జరుగుతున్నాయి. రైజింగ్ నాన్ స్టేట్ యాక్టర్ థ్రెట్స్, మెయిన్గా ఈ టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్స్ ఎలాంటి వాళ్ళు థ్రెట్స్ అనేవి బయోసేఫ్టీ నుంచి తీసుకుని రావచ్చు. అండ్ ఇంక్రీజ్డ్ రిస్క్స్ ఆఫ్ బయోలాజికల్ మిస్యూజ్ అండ్ క్రాస్ బార్డర్ బయో రిస్క్స్. సో దీనివల్ల అవుతుంది కాబట్టి బయోసెక్యూరిటీ మెజర్స్ని ఇంక్రీజ్ చేయాలి. ఎందుకంటే రీసెంట్గా రెడ్ ఫోర్ట్ దగ్గర అటాక్ కానివ్వండి, మీరు అందరూ 7 సెన్స్ సినిమాస్ చూసుంటారు. ఏం చూసుంటారు, 7 సెన్స్ లోపల ఏంటి, డాంగ్లీగడ్ వస్తాడు. డాంగ్లీగడ్ వచ్చి ఏం చేస్తాడు, కుక్కకు ఇంజెక్షన్ ఇస్తే కుక్క వల్ల మొత్తం ఇండియా అంతా సఫర్ అవుతుంది. సో ప్రజెంట్ బయోటెక్నాలజీ వల్ల డిఫరెంట్ కైండ్ ఆఫ్ డిసీజెస్ అన్నీ కనుక్కుంటున్నారు. కాబట్టి సో నాన్ స్టేట్ యాక్టర్స్కి కూడా ఇప్పుడు ఛాన్స్ ఎక్కువ ఉంటుంది. కాబట్టి బయోసెక్యూరిటీ మెజర్స్ అనేవి బాగా ఇంక్రీజ్ చేయాలి. అవునా కదా, మీరే చెప్పండి. సో వాట్ డూ యూ థింక్ అబౌట్ ది, వాట్ ఈస్ బయోసెక్యూరిటీ? బయోసెక్యూరిటీ అంటే ఏంటో తెలుసుకోవాలి కదా. వాట్ ఈస్ బయోసెక్యూరిటీ? బయోసెక్యూరిటీ రిఫర్స్ టు పాలసీస్. ఏంటంట, పాలసీస్ అంటే గవర్నమెంట్ పాలసీస్, ప్రాక్టీసెస్ అండ్ సిస్టమ్స్ టు ప్రివెంట్ ఇంటెన్షనల్ మిస్యూజ్ ఆఫ్ బయోలాజికల్ ఏజెంట్స్, టాక్సిన్స్ ఆర్ టెక్నాలజీస్. బయోసెక్యూరిటీ అంటే ఏంటి, గవర్నమెంట్ యొక్క పాలసీస్, ప్రాక్టీసెస్ ఇంకా సిస్టమ్స్ ఏవేవైతే ఏజెన్సీస్ అన్నీ ఉంటాయో టు ప్రివెంట్ ఇంటెన్షనల్ మిస్యూజ్, మనం ఏదైతే బయోలాజికల్ ఏజెంట్స్ ఉంటాయో కావాలని మిస్యూజ్ చేసుకునే వాళ్ళ కోసం ఆపడానికి అనమాట. ఇట్ ఇన్క్లూడ్స్ ల్యాబ్ సేఫ్టీ. ఫస్ట్ ఏంటి, ల్యాబ్ లోపల తయారు చేస్తాం ఈ డిసీజెస్ని. ల్యాబ్ సేఫ్టీ, ప్యాథోజన్ హ్యాండ్లింగ్, డిసీజెస్ని ఎలా హ్యాండిల్ చేయాలి. థర్డ్, డిసీజ్ సర్వేలెన్స్, ఒక డిసీజ్ అవుట్బ్రేక్ అయిందంటే దాన్ని ఎలా సర్వేలెన్స్ చేయాలి. అండ్ అవుట్బ్రేక్ కంటైన్మెంట్, సో ఒకవేళ అవుట్బ్రేక్ అయిందంటే దాన్ని ఎలా కంటైన్ చేయాలి. ఇవన్నిటి లోపల కూడా ఉంటాయి అనమాట. బయోసెక్యూరిటీ అంటే ఏంటి, పాలసీస్, ప్రాక్టీసెస్, సిస్టమ్స్ టు ప్రివెంట్ ఇంటెన్షనల్ మిస్యూజ్ ఆఫ్ బయోలాజికల్ ఏజెంట్స్. ఇట్ ఇన్క్లూడ్స్ ల్యాబ్ యొక్క సేఫ్టీ చూసుకుంటుంది, ప్యాథోజన్ హ్యాండ్లింగ్, డిసీజ్ సర్వేలెన్స్ అండ్ అవుట్బ్రేక్ కంటైన్మెంట్. బయోసెక్యూరిటీ వర్సెస్ బయోసేఫ్టీ. బయోసెక్యూరిటీ దేమే ఫోకస్ చేస్తుంది, ఫోకసెస్ ఆన్ ప్రివెంటింగ్ డెలిబరేట్ మిస్యూజ్ ఆఫ్ బయోలాజికల్ మెటీరియల్స్. ఏదైనా ఒకదాన్ని కావాలని చేసే వాళ్ళని గురించి మనం దేని మాట్లాడుతాం, నేషనల్ సెక్యూరిటీ అంటాం. నేషనల్ సెక్యూరిటీ ఇష్యూ అంటే ఏంటి, ఎవరైనా కావాలని మన నేషనల్ యొక్క ఇంటిగ్రిటీని, సావరెంటీని దెబ్బతీద్దాం అనుకుంటే అక్కడ నేషనల్ సెక్యూరిటీ అంటాం. నేషనల్ సేఫ్టీ అంటే ఏంటి, తెలియకుండా ఏదైనా జరిగిపోయింది అనుకోండి, అదేంటి సేఫ్టీ అంటే బయోసేఫ్టీ ఎయిమ్స్ టు ప్రివెంట్ యాక్సిడెంటల్ లీకేజెస్. ఇప్పుడు ఒక ప్యాథోజన్, ఒక డిసీజ్ని తయారు చేశారు, అది యాక్సిడెంటల్గా బయటకు వచ్చి ఇంకొకటి ఏంటి కావాలని తీసుకొని రావచ్చు. సో బయోసెక్యూరిటీ అనేది దేని గురించి మాట్లాడుతుంది, డెలిబరేట్ మిస్యూజ్ అంటే ఇంటెన్షనల్. ఒకడు ఒక అమ్మాయిని లవ్ చేస్తాడు, ఎందుకు లవ్ చేస్తాడు, ఒకడు ఇంటెన్షనల్గా తన దగ్గర ఆస్తుంది అనేసి లవ్ చేస్తాడు అనుకోండి, అది రిస్క్. రెండో వాడు లవ్ చేశాడు అమ్మాయిని, తనకు ఆస్తుందో లేదో తెలియదు, బట్ ఒకవేళ తనకు ఆస్తుంది అనుకోండి, అది పక్కన పెట్టింది, వాడికి తెలియదు నిజంగా తనకు ఆస్తుందో లేదో, అది నిజమైన లవ్. సో బయోసెక్యూరిటీ దేని మీద ఫోకస్ చేస్తుంది, డెలిబరేట్ మిస్యూజ్. బట్ బయోసేఫ్టీ దేని గురించి మాట్లాడుతుంది, యాక్సిడెంటల్ లీకేజ్. వై ఈజ్ బయోసెక్యూరిటీ బికమింగ్ క్రిటికల్? ఎందుకు క్రిటికల్, అడ్వాన్సెస్ ఇన్ సింథటిక్ బయాలజీ. ఏం ఇంక్రీజ్ అవుతుందంటే సింథటిక్ బయాలజీ, జీన్ ఎడిటింగ్, అదే దాన్ని ఏమంటాం జెనెటిక్ మాడిఫికేషన్, జెనెటిక్ ఎడిటింగ్ అండ్ బయోటెక్నాలజీ లోవర్స్ ఎంట్రీ బ్యారియర్స్ ఫర్ మిస్యూజ్. సో దీంట్లో ఎక్కువ అవుతున్నాయి కాబట్టి మిస్యూజ్ ఎక్కువ జరిగే ఛాన్స్ ఉంది. ఇంక్రీజ్డ్ హ్యూమన్ కంట్రోల్ ఓవర్ బయాలజీ రైజెస్ రిస్క్స్ ఆఫ్ మెలీషియస్ ఎక్స్పెరిమెంటేషన్. సో ఇప్పుడు మనకి అందరికి ఎక్కువగా హ్యూమన్ కంట్రోల్ రావడం వల్ల మనందరం కలిపి దీన్ని డ్యామేజ్ చేసే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి అన్నమాట. మనందరం కలిపి డ్యామేజ్ చేసే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి కాబట్టి మెలీషియస్ ఎక్స్పెరిమెంట్స్ ఇవన్నీ కూడా చేసే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి. ఇండియాస్ వల్నరబిలిటీ. ఇండియా ఎందుకు వల్నరబుల్ ఈ బయోసెక్యూరిటీ కంటే, ఇండియాస్ జాగ్రఫీ అండ్ ఎకాలజీ మేక్ ఇట్ వల్నరబుల్ టు క్రాస్ బార్డర్ బయోలాజికల్ థ్రెట్స్. మీరే చెప్పండి, ఇది ఇండియా, ఇక్కడ ఎవరు పాకిస్తాన్, ఇక్కడ ఎవరు నేపాల్, ఇక్కడ భూటాన్, ఇక్కడ బంగ్లాదేశ్, ఇటువైపు చైనా. ఇక్కడి నుంచి ఎక్కువగా మనకు థ్రెట్ వచ్చే ఛాన్స్ ఉందా లేదా,
మయన్మార్ అన్నిటి దగ్గర నుంచి ఛాన్స్ వచ్చేటట్టుందో లేదు. అదంటారు ఇండియాస్ జాగ్రఫీ అండ్ ఎకాలజీ మేక్ ఇట్ వల్నరబుల్ టు క్రాస్ బార్డర్ బయలాజికల్ థ్రెట్స్. ఎవడైనా బయట నుంచి చేసేయచ్చు. A large population and dependence on agriculture and livestock amplify potential damage. So maximum people ఇండియా లోపల 50% పీపుల్ దేని మీద డిపెండ్ అవుతారు, అగ్రికల్చర్ అంటే అండ్ అలైడ్ యాక్టివిటీస్, ఈ లైఫ్ స్టాక్ వాటి మీద డిపెండ్ అవడం వల్ల ఇంకా దీని యొక్క డ్యామేజ్ పెరిగే ఛాన్స్ ఉంది. Reports of ricin-based toxins linked to terrorist activity highlights non-state actor risk. సో రైసిన్ అంటే ఏంటి కింద గూగుల్లో కొట్టి చూద్దాం. రైసిన్ అంటే ఏంటి గూగుల్లో కొట్టి చూద్దాం. వాట్ ఈజ్ రైసిన్? వాట్ ఈజ్ రైసిన్? విల్ సీ ఇన్ గూగుల్. వన్ సెకండ్, కొంచెం నెట్ ఇష్యూలో ఉంది. Ricin is what? A chemical poison and can be made from waste material left over processing castor beans. And ricin is used as a terrorism agent and accidental exposure to ricin is highly unlikely if you think you are exposed to ricin. ఓకే, ఏదైనా రైసిన్ అనేది ఏంటి? ఒక పొటెన్షియల్ టాక్సిన్. సో ఇలాంటివి ఎక్కువ జరిగే ఛాన్స్ ఉంటాయి అన్నమాట. రిపోర్ట్స్ ఆఫ్ రైసిన్ బేస్డ్ టాక్సిన్స్ లింక్ టు టెర్రరిస్ట్ యాక్టివిటీస్, వాళ్ళు ఎక్కువగా కూడా రైసిన్ రిలీజ్ చేస్తున్నారు. నెక్స్ట్ ఏంటి? బయోలాజికల్ వెపన్స్ కన్వెన్షన్ ఎప్పుడు వచ్చింది? 1975లో వచ్చిందనమాట. ఫస్ట్ ఇంటర్నేషనల్ ట్రేడింగ్ బ్యానింగ్ డెవలప్మెంట్ ప్రొడక్షన్ అండ్ స్టాక్ పైలింగ్ ఆఫ్ బయోలాజికల్ వెపన్స్ కన్వెన్షన్. సో మనకు ఒక కన్వెన్షన్ కూడా ఉందన్నమాట. అవి డెవలప్ చేయడం, బయోలాజికల్ వెపన్స్ ప్రొడక్షన్ చేయడం, స్టాక్ పైలింగ్ చేయడం కూడా బ్యాన్ చేస్తుంది. మ్యాండేట్స్ డిస్ట్రక్షన్ ఆఫ్ ఎగ్జిస్టింగ్ స్టాక్ పైల్స్. సో ఏవైతే ఉన్నాయో వాటిని డిస్ట్రక్ట్ చేయాలి. ఇండియాస్ ఎగ్జిస్టింగ్ బయోసెక్యూరిటీ ఫ్రేమ్వర్క్ ఏంటి? మనకు ఫస్ట్ ఏముంది? ఎన్వైరన్మెంట్ ప్రొటెక్షన్ యాక్ట్ రెగ్యులేట్స్ హజార్డస్ మైక్రో ఆర్గానిజమ్స్. సో దాని కింద మనకి జెనెటిక్ ఇంజనీరింగ్ అప్రైజల్ కమిటీ ఉంది. అది యాక్సెప్ట్ చేస్తే కానీ మనం ఏమీ చేయలేము అనమాట. నెక్స్ట్ WMD యాక్ట్ 2025 క్రిమినలైజెస్ బయోలాజికల్ వెపన్స్ అండ్ దేర్ డెలివరీ సిస్టమ్స్ అనమాట. నెక్స్ట్ బయోసేఫ్టీ రూల్స్ చెప్పే కదా. బయోసేఫ్టీ రూల్స్ అనేవి ఎన్వైరన్మెంట్ ప్రొటెక్షన్ యాక్ట్ కింద వచ్చే 2007 గైడ్లైన్స్ గేవ్ గవర్న్ రీకాంబినెంట్ DNA రీసెర్చ్, ఏవైతే రీసెర్చ్ చేస్తున్నాం వాటి మీద. అండ్ NDMA నేషనల్ డిజాస్టర్ మేనేజ్మెంట్ యాక్ట్ ఇష్యూస్ గైడ్లైన్స్ ఫర్ బయోలాజికల్ డిజాస్టర్ మేనేజ్మెంట్, అందులో అప్పుడు కూడా గైడ్లైన్స్ ఉన్నాయి. నెక్స్ట్ ఇన్స్టిట్యూషనల్ మెకానిజం ఎవరెవరు ఉన్నారు? డిపార్ట్మెంట్ ఆఫ్ బయోటెక్నాలజీ అదేం చూసుకుంటుంది? ఓవర్సీస్ ల్యాబ్ సేఫ్టీ. నేషనల్ సెంటర్ ఫర్ డిసీజ్ కంట్రోల్ హ్యాండిల్స్ అవుట్ బ్రేక్స్ సర్వేలెన్స్ అండ్ రెస్పాన్స్. ఇంకా యానిమల్ హస్బెండరీ లైఫ్ స్టాక్ బయోసెక్యూరిటీ చూసుకుంటుంది. ప్లాంట్ క్వారంటైన్ ఆర్గనైజేషన్ ఆఫ్ ఇండియా అనేది అగ్రికల్చర్ గురించి చూసుకుంటుంది. గ్యాప్స్ ఇన్ కరెంట్ సిస్టమ్ ఏంటి? ల్యాక్ ఆఫ్ యూనిఫైడ్ నేషనల్ బయోసెక్యూరిటీ ఫ్రేమ్వర్క్. మన ఇండియా లోపల ఇది లేదు. మీ ఆన్సర్స్ లోపల ఇది రిఫ్లెక్ట్ అవ్వాలి. ల్యాక్ ఆఫ్ యూనిఫైడ్ నేషనల్ బయోసెక్యూరిటీ ఫ్రేమ్వర్క్, మల్టిపుల్ ఏజెన్సీస్ ఆపరేటింగ్ సిలోస్. ఇప్పుడే చూసాం మనం. డిపార్ట్మెంట్ ఆఫ్ బయోటెక్నాలజీ ఉంది, నేషనల్ సెంటర్ ఫర్ డిసీజ్ కంట్రోల్ ఉంది, డిపార్ట్మెంట్ ఆఫ్ యానిమల్ హస్బెండరీ. డిఫరెంట్ ఇండస్ట్రీస్ ఉన్నాయి, ఏజెన్సీస్ ఉన్నాయి. అండ్ ఇండియాస్ గ్లోబల్ హెల్త్ సెక్యూరిటీ ఇండెక్స్ ర్యాంక్ ఈజ్ లో ఇండికేటింగ్ వీక్ ప్రిపేర్డ్నెస్. మన ఇండియా లోపల వీక్ ప్రిపేర్డ్నెస్ ఉంది. రిస్క్స్ అహెడ్ ఏంటి? ఇన్ఎడిక్వేట్ బయోసెక్యూరిటీ కుడ్ ఎండేంజర్డ్ పబ్లిక్ హెల్త్, అగ్రికల్చర్, ఎకానమీ. ఈ మూడింటిని డ్యామేజ్ చేయొచ్చు. గ్రోయింగ్ బయోటెక్ డిఫ్యూజన్ ఇంక్రీజ్ రిస్క్ ఆఫ్ టెర్రరిజం, ఇవన్నీ కూడా ఇంక్రీజ్ చేయొచ్చు. వే ఫార్వర్డ్ డెవలప్ నేషనల్ బయోసెక్యూరిటీ ఫ్రేమ్వర్క్, ఒక ఫ్రేమ్వర్క్ డెవలప్ చేయాలి. స్ట్రెంథన్ ల్యాబ్ ఓవర్సైట్ సర్వేలెన్స్ అండ్ పబ్లిక్ హెల్త్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, కెపాసిటీ బిల్డింగ్ వాటి లోపల పెట్టాలన్నమాట, ఇన్వెస్ట్ చేయాలి. ప్రిలిమ్స్ క్వశ్చన్. Consider the following statements regarding biosecurity in India. Biosecurity primarily focuses on preventing intentional misuse of biological agents and technologies. అదే కదా చదివాం. థర్డ్, the biological weapons convention allows development of biological weapons for defensive purpose. అది దాన్ని బ్యాన్ చేస్తుంది, అలౌ చేయదు. బ్యాన్స్ కాబట్టి సెకండ్ స్టేట్మెంట్ ఈజ్ రాంగ్. విచ్ ఆఫ్ ది ఏమడిగాడు క్వశ్చన్? Which of the following statement is or correct? And the answer to this question is only A. This is how you have to deal with the subject. Next, fourth article. ఏ రావచ్చో తెలీదు, మీకు అన్ని ఏరియాస్ కూడా కవర్ చేసేస్తున్నాను. సెంట్రల్ గవర్నమెంట్ టు సెండ్ న్యూ హైయర్ ఎడ్యుకేషన్ బిల్ టు JPC. ఒక్క మినిమం 10 members ప్రిలిమ్స్ అయితే చాలా. ఐ విల్ బి వెరీ వెరీ హ్యాపీ. నా హ్యాపీనెస్ గురించి ఇంక చెప్పనవసరం లేదు. ప్లీజ్ ఫోకస్ ఆన్ స్టాటిక్, ఇట్స్ హై టైమ్. సెంట్రల్ గవర్నమెంట్ టు సెండ్ న్యూయర్ హైయర్ ఎడ్యుకేషన్ బిల్ టు JN పార్లమెంటరీ కమిటీ. సో
సెంట్రల్ గవర్నమెంట్ బిల్ ప్రపోజ్ చేసింది ఏంటి? యూనియన్ గవర్నమెంట్ హెస్ ప్రపోజ్డ్ టు రిఫర్ వికసిత్ భారత్ శిక్షా అధిష్టాన్ బిల్ అంట. దాని పేరేంటి? వికసిత్ భారత్ శిక్షా అధిష్టాన్ బిల్ అంట. దాని పేరేంటి? వికసిత్ భారత్ శిక్షా అధిష్టాన్ బిల్ 2025, which seeks to overhaul higher education regulatory framework to joint parliamentary committee and opposition concerns అనమాట. సో హైయర్ ఎడ్యుకేషన్ మొత్తం ఏదైతే ఉందో దాన్ని ఓవర్హోల్ చేద్దాం అనుకుంటున్నాం, రెగ్యులేటరీ ఫ్రేమ్వర్క్. కీ పాయింట్స్ అబౌట్ వికసిత్ భారత్ శిక్షా అధిష్టాన్ బిల్. యూనియన్ ఎడ్యుకేషన్ మినిస్టర్ ఎక్కడ ఇంట్రడ్యూస్ చేస్తారు? లోక్సభ. ఎయిమ్స్ టు రీప్లేస్ ఎగ్జిస్టింగ్ హైయర్ ఎడ్యుకేషన్ రెగ్యులేటరీ స్ట్రక్చర్. ఏదైతే ఇప్పుడు హైయర్ ఎడ్యుకేషన్ రెగ్యులేటరీ స్ట్రక్చర్ ఉందో దాన్ని ఏం చేద్దాం అనుకుంటున్నాం? రెగ్యులేట్ చేద్దాం అనుకుంటున్నాం అనమాట, రీప్లేస్ చేద్దాం అనుకుంటున్నాం. ప్రపోజ్డ్ ఏం చేస్తున్నాం? ఎస్టాబ్లిష్ హైయర్ ఎడ్యుకేషన్ కమిషన్ యాజ్ అపెక్స్ బాడీ. హైయర్ ఎడ్యుకేషన్ సంబంధించి ఒక పెద్ద బాడీ పెడదాం అనుకుంటున్నాం. దాని పేరేంటి? హైయర్ ఎడ్యుకేషన్ కమిషన్ అనేది ఒక ఎపెక్స్ బాడీ కింద పెడదాం అనుకుంటున్నాం. ద కమిషన్ విల్ ఫంక్షన్ అలాంగ్ విత్ 3 కౌన్సిల్స్. సో దీని కింద ఎన్ని కౌన్సిల్స్ ఉంటాయంట? 3 కౌన్సిల్స్ ఉంటాయంట. ఇంటెండెడ్ టు ఎన్ష్యూర్ హోలిస్టిక్ గ్రోత్, కోఆర్డినేషన్ అండ్ యూనిఫామ్ డైరెక్షన్ ఇన్ హైయర్ ఎడ్యుకేషన్. ఏం ప్రమోట్ చేయడానికి? హోలిస్టిక్ గ్రోత్, కోఆర్డినేషన్ అండ్ యూనిఫామ్ డైరెక్షన్ ఇన్ హైయర్ ఎడ్యుకేషన్. హైయర్ ఎడ్యుకేషన్ లోపల గ్రోత్ పెంచడానికి కోఆర్డినేషన్, యూనిఫామ్ డైరెక్షన్. సో ప్రపోజ్ రెగ్యులేటరీ ఆర్కిటెక్చర్ అన్నిటికన్నా తోపుని ఏమైనా పెట్టబోతున్నాం? హైయర్ ఎడ్యుకేషన్ కమిషన్ని పెట్టబోతున్నాం. రీప్లేస్మెంట్ ఆఫ్ ఎగ్జిస్టింగ్ బాడీస్. సీక్స్ టు సబ్యూమ్ ద ఫంక్షన్ ఆఫ్, మెయిన్గా యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ని కలిపిపోతున్నాం. ఆల్ ఇండియా కౌన్సిల్ ఫర్ టీచర్ ఎడ్యుకేషన్, AICTE అంటాం. ఆల్ ఇండియా కౌన్సిల్ ఫర్ టీచర్ ఎడ్యుకేషన్, ఇంకా నేషనల్ కౌన్సిల్ ఫర్ టీచర్ ఎడ్యుకేషన్, NCTE. సో ఆల్ ఇండియా కౌన్సిల్ ఫర్ టీచర్ ఎడ్యుకేషన్, నేషనల్ కౌన్సిల్ ఫర్ టీచర్ ఎడ్యుకేషన్, UGC, ఈ మూడింటిని కూడా కలిపిపోతున్నాం అనమాట. పవర్స్ అండ్ ఫంక్షన్స్. ద న్యూ కమిషన్ విల్ యాక్ట్ యాజ్ ఎ అంబ్రెల్లా రెగ్యులేటర్. హైయర్ ఎడ్యుకేషన్ కమిషన్ అనేది అంబ్రెల్లా రెగ్యులేటర్ కింద ఉంటుంది. ఇట్ విల్ ప్రొవైడ్ పాలసీ డైరెక్షన్ టు ఎన్ష్యూర్ కోఆర్డినేషన్ అమంగ్ కౌన్సిల్స్. అపోజిషన్ ఏంటి? అలిగేషన్స్ ఆఫ్ ఎగ్జిక్యూటివ్ ఓవర్ రీచ్ అండ్ ఎక్సెసివ్ సెంట్రలైజేషన్. దీనివల్ల ఎక్సెసివ్ సెంట్రలైజేషన్ అయిపోతుందంట. ఫియర్ ఆఫ్ ఎరోషన్ ఆఫ్ ఇన్స్టిట్యూషనల్ అటానమీ త్రూ ఇంట్రూజివ్ కంప్లైంట్స్ అండ్ పెనాల్టీస్. ఇన్స్టిట్యూషనల్ అటానమీ ఏదైతే ఉందో అది బాగా డ్యామేజ్ అయ్యే ఛాన్స్ ఉందంట. స్టేట్స్ లైక్ తమిళనాడు అండ్ కేరళ రేజ్డ్ అబ్జెక్షన్ సైటింగ్ వైలేషన్ ఆఫ్ ఫెడరల్ ప్రిన్సిపల్స్. తమిళనాడు, కేరళ తెలుసు కదా, రెడీగా ఉంటే. అబ్జెక్షన్స్ ఆల్సో రేజ్డ్ ఓవర్ నామెన్క్లేచర్ ఇన్ హిందీ వ్యూడ్ యాజ్ ఎ లింగ్విస్టిక్ ఇంపోజిషన్. సో మెయిన్గా హిందీ లోపల ఉండడం లింగ్విస్టిక్ సంబంధించి కూడా గొడవలు అవుతాయి. సో అందుకోసం దేనికి ఇచ్చారు? జాయింట్ పార్లమెంటరీ కమిటీ. ఎవరికి ఇచ్చాం? జాయింట్ పార్లమెంటరీ కమిటీ. గవర్నమెంట్ అగ్రీడ్ టు సెండ్ బిల్ టు జాయింట్ పార్లమెంటరీ కమిటీ కంప్రైజింగ్ మెంబర్స్ ఫ్రమ్ బోత్ హౌసెస్. చెప్పా కదా, కమిటీస్లో 2 టైప్స్ ఉంటాయి. ఒకటి సెలెక్ట్, ఇంకొకటి జాయింట్. జాయింట్ అంటే లోక్సభ, రాజ్యసభ ఇద్దరూ ఉంటారు. రోజు చెప్తున్నాను, సెలెక్ట్ అంటే ఓన్లీ లోక్సభ ఆర్ రాజ్యసభ ఇద్దరు కలిపి ఉంటే జాయింట్. సెలెక్ట్ అంటే ఇద్దరులో ఒకలే ఉంటారు అనమాట. సో మీకు పాలిటీ కూడా ఇవ్వడానికి ట్రై చేస్తున్నాను, ప్లీజ్ యూటిలైజ్ దిస్. ఇంటెండెడ్ టు అలౌ వైడర్ కన్సల్టేషన్ అండ్ స్క్రూటినీ ఆఫ్ ప్రొవిజన్స్. ప్రిలిమ్స్ క్వశ్చన్. Consider the following statements regarding Viksit Bharat Shiksha Adhishtan Bill. The bill proposes the establishment of Higher Education Commission to subsume the function of University Grants Commission, All India Council for Teacher Education and National Council for Teacher Education. First statement is right. Second, the bill has been referred to Joint Parliamentary Committee due to concerns related to federalism and institutional autonomy. అందుకే కదా both the answers to these questions are right. So correct అడిగారు కాబట్టి both 1 and 2. Next, trade deficit falls to $6.6 billion in November due to merchandise export growth. So ఇక్కడ దేని గురించి మాట్లాడుతున్నాడు? ట్రేడ్ డెఫిసిట్. There is something called balance of payment. Balance of payments 2 ఉంటాయి, కరెంట్ అకౌంట్, క్యాపిటల్ అకౌంట్. సో కరెంట్ అకౌంట్ లోపల మళ్ళీ 2, విజిబుల్ అకౌంట్, ఇన్విజిబుల్ అకౌంట్.
విజిబుల్ అకౌంట్ లోపల గూడ్స్ ఉంటాయి మెయిన్గా బేసికలీ కనిపించేవి. ఇన్విజిబుల్ అకౌంట్ లోపల సర్వీసెస్ ఉంటాయి అన్నమాట. సో ఇక్కడ ట్రేడ్ డెఫిసిట్ అన్నాడు కాబట్టి వీడు దేని గురించి మాట్లాడుతున్నాడు అంటే మెయిన్గా మర్చెండైజ్ అన్నాడు కాబట్టి విజిబుల్ అకౌంట్ గురించి మాట్లాడుతున్నాడు. మర్చెండైజ్ అంటే ఏంటి, విజిబుల్ అకౌంట్ గురించి మాట్లాడుతున్నాడంట. మెయిన్గా ఎక్స్పోర్ట్స్ ఎక్కువ అవ్వడం వల్ల నవంబర్ మంత్లో ట్రేడ్ డెఫిసిట్ అనేది తగ్గిందంట. సో దాని గురించి అంటున్నాడు. ఇది ఎకానమీ రిలేటెడ్ కాన్సెప్ట్. సో దీని గురించి తెలుసుకుందాం. వన్ సెకండ్. ఏంటంట, ఇండియాస్ మర్చెండైజ్ ట్రేడ్ డెఫిసిట్ డిక్లైన్ షార్ప్లీ ఇన్ నవంబర్ డ్యూ టు స్ట్రాంగర్ గ్రోత్ ఇన్ ఎక్స్పోర్ట్స్. ఎక్స్పోర్ట్స్ బాగా పెరిగాయి అంటే దాని అర్థం ఏంటి, ఇంపోర్ట్స్తో పోలిస్తే ఎక్స్పోర్ట్స్ బాగా పెరగడం వల్ల ఎక్స్పోర్ట్స్ ఎక్కువ ఇంపోర్ట్స్ తక్కువ. అంటే ఏంటి, మన నుంచి బయటకు వెళ్ళింది ఎక్కువ, మనం తెచ్చుకుంది తక్కువ. సో దానివల్ల డెఫిసిట్ అనేది తక్కువ అవుతుంది. అండ్ మోడరేషన్ ఇన్ ఇంపోర్ట్స్ తగ్గడం వల్ల మనకి ట్రేడ్ డెఫిసిట్ అనేది తగ్గిందంట. ట్రేడ్ డెఫిసిట్ ట్రెండ్. ఇండియాస్ ట్రేడ్ డెఫిసిట్ fell by over 61% to $6.1 billion in November 2025. 61% పడిందంట. చూడండి, ద డిక్లైన్ రిఫ్లెక్ట్స్ ఏ కాంబినేషన్ ఆఫ్ రేజింగ్ ఎక్స్పోర్ట్స్ రేజ్ అవుతున్నాయి, ఇంపోర్ట్స్ తగ్గుతున్నాయి. మర్చెండైజ్ ఎక్స్పోర్ట్స్ అంటే ఏంటి, టోటల్ ఎక్స్పోర్ట్స్ గ్రూ బై 15% పెరిగాయంట, చాలా ఎక్కువ పెరిగాయి. మర్చెండైజ్ ఎక్స్పోర్ట్స్ రోజు 19.4%, టోటల్ ఎక్స్పోర్ట్స్ 15% పెరిగితే ఓన్లీ మర్చెండైజ్ అంటే ఏంటి, గూడ్స్ ఎక్స్పోర్ట్స్ ఏంటంటే 19.4% పెరిగింది. ద హైయెస్ట్ నవంబర్ లెవెల్ ఇన్ లాస్ట్ 10 years. లాస్ట్ 10 years లోపల ఎంత ఎప్పుడు పెరగలేదంట. ఎక్స్పోర్ట్స్ హ్యావ్ కాంట్రాక్టెడ్ 11.8% ఇన్ అక్టోబర్ ఇండికేటింగ్ స్ట్రాంగ్ రికవరీ. అక్టోబర్తో పోలిసి ఇది బాగా రికవర్ అయ్యాం. మర్చెండైజ్ ఇంపోర్ట్స్ ఏమయ్యాయి, టోటల్ ఇంపోర్ట్స్ డిక్లైన్ అయ్యాయి 0.6%, బట్ మర్చెండైజ్ ఇంపోర్ట్స్ బాగా తగ్గాయి. గోల్డ్ ఇంపోర్ట్స్ డిక్లైన్ షార్ప్లీ. మెయిన్గా గోల్డ్ రైస్ పెరిగిపోతుంది కదా ప్రైస్, అవి బాగా తగ్గాయంట. ఇండియా యూఎస్ ట్రేడ్. ఎక్స్పోర్ట్స్ టు యునైటెడ్ స్టేట్స్ ఇంక్రీజ్. మనం ఏమనుకున్నాం, టారిఫ్స్ వల్ల తగ్గిపోతాయి అనుకున్నాం, పెరిగిందంట, 22% పెరిగిందంట. యూఎస్ బౌండ్ ఎక్స్పోర్ట్స్ వర్ ఆల్సో 10.7% హైయర్ దెన్ అక్టోబర్, సిగ్నలింగ్ స్ట్రాంగ్ బైలాటరల్ ట్రేడ్ మూమెంట్. మళ్ళీ మన ఇద్దరు రిలేషన్షిప్స్ అనేవి డెవలప్ అవుతున్నాయి. ఓవరాల్ అసెస్మెంట్ ఏంటి, స్ట్రాంగ్ ఎక్స్పోర్ట్ పర్ఫార్మెన్స్ హెల్ప్డ్ ఆఫ్సెట్ గ్లోబల్ అన్సర్టనిటీస్. ఎక్స్పోర్ట్స్ బాగా పెరుగుతున్నాయి. ఇంపోర్ట్ కంప్రెషన్ మెయిన్గా గోల్డ్ తగ్గించడం, ఎస్పెషల్లీ ఆఫ్ గోల్డ్ ప్లేడ్ ఎ కీ రోల్ ఇన్ రెడ్యూసింగ్ ద డెఫిసిట్ తగ్గించడం లోపల ఇది ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది. అండ్ లాస్ట్ ప్రిలిమ్స్ ఆర్టికల్స్ ఫర్ టుడే. తిరుపురందుకురన్ రో, తమిళనాడు tells High Court pillar belongs to Jains, not Hindus. సో దీనికి సంబంధించి రెండు చూద్దాం. తమిళనాడు గవర్నమెంట్ informed the Madurai bench of Madras High Court that stone pillar, దాని పేరేంటి, దేపతూన్ at తిరుపరన్కుంద్రన్ హిల్స్. దాని పేరేంటి, తిరుపరన్కుంద్రన్ హిల్స్ వాజ్ ఒరిజినల్లీ ఎస్టాబ్లిష్డ్ బై జైన్స్. ఆ స్టోన్ పిల్లర్ ఏదైతే ఉందో అట్ దేపతూన్ అంటారంట. దాన్ని ఏమని పిలుస్తారు, దేపతూన్ అని పిలుస్తారంట. అట్ తిరుపరన్కుంద్రన్ హిల్స్ వాజ్ ఒరిజినల్లీ ఎస్టాబ్లిష్డ్ బై జైన్స్ ఎమిడ్ డిస్ప్యూట్ ఓవర్ రిలీజియస్ ప్రాక్టీస్ అట్ ది సైట్. ఆ సైట్ దగ్గర కొన్ని రిలీజియస్ ప్రాక్టీస్ చేస్తున్నారంట. బ్యాక్గ్రౌండ్ అబౌట్ ది డిస్ప్యూట్. The issue arose over lighting of కార్తికదై దీపం అట్ ద దీపతూన్ ఆర్ తిరుక్కురందన్ హిల్స్. సో మన కార్తీక మాసంలో దీపం పెడతాం కదా, అది పెడుతున్నారంట. పిటిషన్స్ వర్ ఫైల్డ్ సీకింగ్ పర్మిషన్ టు లైట్ ల్యాంప్స్ వైల్ రిలేటెడ్ డిస్ప్యూట్స్ ఆన్ యానిమల్ సాక్రిఫైస్ వర్ పెండింగ్ బిఫోర్ సివిల్ కోర్ట్స్. సో అక్కడ ఎక్కువగా ఏం చేస్తున్నారంటే యానిమల్ సాక్రిఫైస్ ఎక్కువ చేస్తున్నారంట, అది చేయకూడదు అనేసి ఇప్పటికీ కూడా పిటిషన్స్ ఉన్నాయంట. గవర్నమెంట్ స్టాండ్ ఏంటి, తమిళనాడు గవర్నమెంట్ సబ్మిటెడ్ దట్ పిల్లర్ వాజ్ ఎస్టాబ్లిష్డ్ బై జైన్స్ నాట్ హిందూస్. అది జైన్స్ పెట్టుకున్నారు. ఇట్ ఆర్గ్యూడ్ దట్ రిలీజియస్ ప్రాక్టీస్ అట్ సైట్ మస్ట్ అవైట్ డిటర్మినేషన్ బై కంపీటెంట్ సివిల్ కోర్ట్. సో అక్కడ ఏది కూడా చేయకూడదు, ఎందుకంటే అది ఇప్పటికీ ఇష్యూ లోపల ఉంది. జ్యుడిషియల్ ప్రొసీడింగ్స్ ఏంటి, ఏ డివిజనల్ బెంచ్ ఆఫ్ మద్రాస్ హైకోర్ట్ ఈజ్ హియరింగ్ అపీల్ అగైన్స్ట్ ఏ సింగిల్ బెంచ్ ఆర్డర్. దానికి సంబంధించి వస్తుంది అనమాట. The single bench has permitted lighting of lamp despite the custom not
బీయింగ్ కన్క్లూజివ్లీ ఎస్టాబ్లిష్డ్. ఆ కార్తీక మాసం దీపం గురించి ఇప్పటికీ ఎస్టాబ్లిష్ అవ్వలేదంట తిరుక్కురంద్రన్ హిల్స్ అది ఏదైతే ఉందో ఆ పిల్లర్ దగ్గర, బట్ అలౌ చేసిందంట. ప్రిన్సిపల్ ఆఫ్ యూనిఫార్మిటీ. Council argued that if restrictions on animal slaughter continue until civil adjudication, the same standard must apply to lighting of lamps. సో కౌన్సిల్ గవర్నమెంట్ తరపు నుంచి ఏం చెప్తుంది, యానిమల్ సాక్రిఫైజెస్ ఆపేసాం కాబట్టి లైటింగ్ ఆఫ్ ల్యాంప్స్ కూడా ఆపేయాలి. ఎంఫసిస్ వాజ్ ప్లేస్డ్ ఆన్ అవాయిడింగ్ సెలెక్టివ్ అప్లికేషన్ ఆఫ్ జ్యుడిషియల్ రిలీఫ్. సో కార్తీక దీపం వెలిగించుకోమని చెప్పి యానిమల్ సాక్రిఫైస్ ఆపేయమండం అనేది కరెక్ట్గా లేదు. హెరిటేజ్ అండ్ రిలీజియస్ సిగ్నిఫికెన్స్ ఏంటి, ద డిస్ప్యూట్ హైలైట్స్ ద లేయర్డ్ రిలీజియస్ హిస్టరీ ఆఫ్ తిరుప్పకుంద్రన్ హిల్స్ అసోసియేటెడ్ విత్ జైన్ అండ్ హిందూ ట్రెడిషన్. నెక్స్ట్ ఇయర్ ప్రిలిమ్స్ లోపల ఆర్ట్ అండ్ కల్చర్ లోపల అడిగిస్తున్నా, మీరు ఆశ్చర్యపోనవసరం లేదు. ఆర్కియలాజికల్ ఎగ్జామినేషన్ బై స్టేట్ ఆర్కియలాజికల్ డిపార్ట్మెంట్ ఇస్ పార్ట్ ఆఫ్ ఎవిడెంటరీ ప్రాసెస్. దాన్ని ఎందులోపల చెప్తున్నారు, అది తమిళనాడు లోపల ఏదైతే తిరుప్పకుంద్రన్ హిల్స్ లోపల ఉన్న ఏదైతే ఆ దీపతూన్ అది ఏదైతే ఉందో స్టోన్ ఉందో అది జైన్స్ది హిందూస్ది కాదు, అందుకోసమే యానిమల్స్ లాటర్ అన్నీ ఆపాలని చెప్తున్నారు. సో చూడండి ఇండియా ఎంత డైవర్స్ కంట్రీ చూడండి ఇదే అది. సో ఇక్కడ ఏంటి కార్తీక మాసం దీపం పెడతానంటే ఒప్పుకోవట్లేదు అనమాట. గవర్నమెంట్ ఏమంచి వద్దంటుంది, సో హిందూస్ ఏమంచి పెట్టుకుంటాం, మేము యానిమల్ సాక్రిఫైస్ చేసుకుంటాం అంటున్నారు. సో నెక్స్ట్ ట్రేడ్ డెఫిసిట్ గురించి మాట్లాడాం, ఏంటో చెప్పాం, బ్యాలెన్స్ ఆఫ్ పేమెంట్. ఇంకా వికసిత్ భారత్ శిక్షా అధిష్టాన్ ఏదైతే హైయర్ ఎడ్యుకేషన్ కమిషన్ గురించి మాట్లాడాం. నెక్స్ట్ బయోసెక్యూరిటీ గురించి మాట్లాడాం, బయోసేఫ్టీ గురించి మాట్లాడాం, సెక్యూరిటీ గురించి మాట్లాడాం, ప్రాబ్లమ్స్ మాట్లాడాం. ఇంకా వికసిత్ భారత్ గ్యారంటీ ఫర్ రోజ్గార్ అండ్ అజీవికా మిషన్ దీని గురించి మాట్లాడడం, ఏదైతే ఎంజీ నరేగాని రీప్లేస్ చేస్తుందో. అండ్ లాస్ట్ శాంతి బిల్ గురించి మాట్లాడాం అనమాట, న్యూక్లియర్ ఎనర్జీ ఫర్ ట్రాన్స్ఫార్మింగ్ ఇండియా. సో ఇవన్నీ కూడా ప్రిలిమ్స్ రిలేటెడ్ ఆర్టికల్స్. నెక్స్ట్ తమిళనాడు మోడల్ ఆఫ్ డెవలప్మెంట్ మాట్లాడడం, ఇది మెయిన్స్లో స్టేట్ లెడ్ కోఆపరేటివ్ అండ్ కాంపిటేటివ్ ఫెడరలిజం హెల్ప్ అవబోతుంది. అండ్ ఓమాన్ ఇండియా ఓమాన్ రిలేషన్షిప్స్ గురించి మాట్లాడు. చూడండి మీ గురించి ఎంత రీసెర్చ్ చేస్తున్నాను, బెస్ట్ ఆర్టికల్స్ మీకు తీసుకుని రావడానికి. ద ఓన్లీ థింగ్ దట్ రిక్వైర్స్ ఈజ్ యువర్ లైక్స్, షేర్స్ అండ్ సబ్స్క్రైబ్స్. అది ఒక్కటి చేయండి. నా హెల్త్ బాగోపోయినా ఏం బాగోపోయినా చేస్తున్నాను, ఓన్లీ టు మేక్ యూ గైస్ సక్సెస్. మీకు సక్సెస్ తీసుకున్నాడని నేను చాలా హెల్ప్ చేస్తున్నాను. మన దగ్గర యూపీఎస్సీ ప్రిలిమ్స్ క్రాష్ కోర్స్ లాంచ్ అయిపోతున్నాం. ప్రిలిమ్స్ యాక్ సిరీస్ ఈజ్ గోయింగ్ టు బి ద హాల్ మార్క్ అనమాట, ఏపీలో ఇప్పటివరకు చేయలేదు. సో ఎవరెవరైతే నెక్స్ట్ ప్రిలిమ్స్ క్రాక్ చేద్దాం అనుకుంటున్నారో మీరు అందరూ వచ్చేసేయండి. మీ అందరితో మీ 10,000 రూపాయలు ఏదైతే పండగకు బట్టలు పెట్టుకుందాం అనుకుంటున్నారో ఆ డబ్బులు తీసుకుని అక్కడికి వచ్చేయండి. పండగకు ఒక సంవత్సరం బట్టలతో తీసుకోకపోయినా ఏమవుదు, బట్ దానివల్ల మీకు చాలా అంటే చాలా హెల్ప్ అవుతుంది. చదువు నేర్చుకుందాం, బట్టలే ఉంది ఒకరోజు వేసుకుంటూ రెండో రోజు అది పక్కన పడేస్తాం. బట్ ర్యాంకు కొట్టాలి, ర్యాంకు కొడితే 100 సంవత్సరాల తగ్గట్టు బట్టలు కొనుక్కోవచ్చు. సో మీరందరికీ కూడా నా యొక్క రిక్వెస్ట్, అందరూ కూడా వచ్చేసేయండి. మన క్రాష్ కోర్స్ని హిట్ చేద్దాం, మనం అందరం ఏంటో చూపిద్దాం. ఎల్టీఎక్స్ యొక్క సత్తా ఈ సంవత్సరం మన నుంచి ఎంతమంది ప్రిలిమ్స్ అవుతారో చూద్దాం. ప్లీజ్ ఎవ్రీవన్ కూడా ఇనిషియేటివ్లో పార్ట్ తీసుకోండి. థ్యాంక్ యూ వెరీ మచ్. ఐ హోప్ ఎవ్రీవన్ ఈజ్ డూయింగ్ గుడ్ అండ్ ఓకే. హెల్త్ జాగ్రత్తగా చూసుకోండి, వింటర్ సీజన్ కాబట్టి జాగ్రత్తగా చూసుకోండి. ఐఎమ్ యువర్ మనీష్ పతివాడ సైనింగ్ ఆఫ్ ఫర్ టుడే. థ్యాంక్ యూ వెరీ మచ్.